హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వాయిస్ ఓకేనా? సో ఇవాళ మనం జావా స్క్రిప్ట్ స్టార్ట్ చేస్తున్నాం. జావా స్క్రిప్ట్ మనం నేర్చుకోవాలంటే కంపల్సరీ మనకి హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ వచ్చి ఉండాలన్నమాట. హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ వస్తే మనం జావా స్క్రిప్ట్ నేర్చుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ప్రీ రిక్వైర్డ్ స్కిల్స్ మస్ట్ అండ్ షుడ్ హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ కావాలి. హెచ్టిఎంఎల్ దేనికోసం యూజ్ చేస్తాం మనం? హెచ్టిఎంఎల్ ఎందుకోసం యూజ్ చేస్తాం? వెబ్ పేజ్, ఓన్లీ వెబ్ పేజ్ క్రియేట్ చేయడానికేనా? ఇంకేం లేదా? మరి అదే చెప్పాలి కదా. మనం అడిగే వరకు పెట్టుకోకూడదు. ఎప్పుడైనా సరే ఒక క్వశ్చన్ అడుగుతున్నారు అంటే దానికి కావాల్సిన రీజన్స్ చెప్పేయాలి. వై వి యూజ్ ద హెచ్టిఎంఎల్ అంటే టు క్రియేట్ వెబ్ పేజెస్ అండ్ టు గివ్ ద స్ట్రక్చర్ టు ద వెబ్ పేజ్. ఆ రెండు మెయిన్ ఇంపార్టెంటే. ఓకే, సో టు గివ్ స్ట్రక్చర్ టు ది వెబ్ పేజ్. అండ్ అదేవిధంగా సిఎస్ఎస్ అంటే టు గివ్ స్టైల్స్ టు ది వెబ్ పేజ్. అదేవిధంగా జేఎస్ అంటే టు యాడ్ ఇంటరాక్టివిటీ టు ది వెబ్ పేజ్. ఓకే, సో మెయిన్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. హెచ్టిఎంఎల్ అనేది టు గివ్ స్ట్రక్చర్ టు ది వెబ్ పేజ్, సిఎస్ఎస్ అంటే టు గివ్ స్ట్రక్చర్ టు ది స్టైల్స్ టు ది హెచ్టిఎంఎల్ వెబ్ పేజ్, అంటే వెబ్ పేజ్ అనొచ్చు ఏదనొచ్చు. అండ్ అదేవిధంగా జేఎస్ అంటే జేఎస్ ఫర్ జావా స్క్రిప్ట్ అనమాట. జేఎస్ అన్న జావా స్క్రిప్ట్ అన్న రెండు ఒకటే. టు యాడ్ ఇంటరాక్టివిటీ టు ద వెబ్ పేజ్. ఓకే, చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్, వాట్ ఈజ్ జావా స్క్రిప్ట్? What is JavaScript? Just a simple word. JavaScript is a high level interpretable programming language primarily used to create dynamic and interactive content on websites. ఇదంతా మీనింగ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది కోర్ టెక్నాలజీస్ ఆఫ్ వెబ్ డెవలప్మెంట్ అలాంగ్ సైడ్ హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్. హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్తో పాటు జావా స్క్రిప్ట్ కూడా మెయిన్ కోర్ లాంగ్వేజ్ అనమాట మనకి. ఓకే, ఇక్కడ మనకు జావా స్క్రిప్ట్ ఈజ్ ఏ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేసి వేటిని అంటామంటే ఏదైతే మిషన్తో కమ్యూనికేట్ అవుతుందో. ఇప్పుడు మనం ఏదైనా సరే రాసింది కంప్యూటర్ ఎగ్జిక్యూట్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది. అంటే కంప్యూటర్తో మనం అంటే ఇంటరాక్ట్ అవుతున్నాం. కంప్యూటర్ ఏం చేస్తుంది అంటే మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని అది అవుట్పుట్ని కన్వర్ట్ చేస్తారు. కానీ మిషన్కి అర్థమైన లాంగ్వేజ్ బైనరీ ఫార్మేట్ అనమాట. అంటే మనం ఇక్కడ ఏదైనా సరే మనకు నచ్చిన లాంగ్వేజ్లో మనం ఇస్తే అది కన్వర్ట్ చేసుకొని అంటే మిషన్ కోడింగ్లోకి కన్వర్ట్ చేసుకొని మనకు తగ్గట్టుగా అవుట్పుట్ ఇస్తుంది అనమాట మనకి. ఓకే, క్లియర్? ఎక్కడైనా హై లెవెల్ లాంగ్వేజ్ అంటే మిషన్తో కమ్యూనికేట్ లాంగ్వేజ్ అనమాట మనకి. ఇప్పుడు జావా స్క్రిప్ట్ని మనకు మిషన్కి అర్థం కాదు. మనం ఏం చేస్తాం, జనరల్గా మనకు థింగ్స్ అంటే మనకి ఏదైనా సరే ఇప్పుడు ఒక వేరియబుల్ ఏదైనా వాల్యూ స్టోర్ చేయాలనుకుంటున్నాం. A = 10 అంటాం, B = 20 అంటాం. ఇప్పుడు అడిషన్ చేయాలనుకున్నాం A+10. వాటి యొక్క రిజల్ట్ అనేది మనకు అవుట్పుట్లో వాటి యొక్క అడిషన్ యాడ్ చేసి మనకు చూపిస్తుంది. బట్ మనం రాసేది ఎలా చూస్తున్నాం, A = B అంటే A = 10, B = 10 ఇలా రాస్తున్నాం. బట్ మిషన్కి అలా అర్థం కాదనమాట. దానికి రాసిన కోడ్ వచ్చేసి బైనరీ ఫార్మేట్లో కన్వర్ట్ చేసుకుంటుంది మిషన్. కన్వర్ట్ చేసుకొని వాటికి అర్థమయ్యేట్టు రాసుకొని మళ్ళీ యూజర్కి అవుట్పుట్ చూపిస్తుంది. క్లియర్? సో మనకి జావా కానీ పైథాన్ కానీ ఇవన్నీ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనమాట. ఎందుకంటే మనం రాసిన మిషన్తో కమ్యూనికేట్ అవుతున్నాం మనం. ఓకే, జనరల్గా మనం కమ్యూనికేట్ అవ్వాలంటే తెలుగులో కమ్యూనికేట్ అవుతున్నాం మనం. అదేవిధంగా మనం మిషన్తో కమ్యూనికేట్ అయ్యే లాంగ్వేజెసే హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. వాటిలో జావా స్క్రిప్ట్ అవ్వచ్చు, జావా అవ్వచ్చు, పైథాన్ అవ్వచ్చు, నోడ్ అవ్వచ్చు, ఎక్స్ప్రెస్ అవ్వచ్చు, ఎనీథింగ్ అవన్నీ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెసే. ఓకే, అండ్ ఇంటర్ప్రెటెడ్
ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇంటర్ప్రెటెడ్ అంటే జనరల్గా మీనింగ్ ఏంటంటే, ఇంటర్ప్రెటెడ్ అంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేయడం అనమాట. దీంట్లో ఉండే కోడింగ్ అనేది ఏంటంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది మనకు. అండ్ ఇట్స్ ప్రైమర్లీ యూజ్డ్ టు క్రియేట్ డైనమిక్ అండ్ ఇంటరాక్టివ్ కంటెంట్ ఆన్ వెబ్సైట్స్. ఇంటరాక్టివ్ అంటే మనం ఇంటరాక్ట్ అవ్వడం. జనరల్గా మనకు ఏదైనా సరే ఒక బటన్ని మనం డిస్ప్లే చేస్తాం. బటన్ని మనం డిస్ప్లే చేసినప్పుడు ఆ బటన్ని క్లిక్ చేసినప్పుడు ఏం యాక్షన్ జరిగేది కాదు ఇంతకుముందు. హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్లో బటన్ని చూపిస్తాం అంతే, దానిలో ఏం యాక్షన్ జరగదు. ఇప్పుడు మనం ఆ ఇంటరాక్షన్ని యాడ్ చేస్తాం. బటన్ని క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలి అనే ఇంటరాక్షన్ని మనం యాడ్ చేస్తాం. ఇట్స్ డైనమిక్ అనమాట. క్రియేట్ డైనమిక్ అంటే ఏదైనా సరే ఒక కంటెంట్ డైనమిక్గా మనం ప్రింట్ చేయడం. సపోజ్ ఒక వేరియబుల్ ఏ ఈక్వల్ 10 ఉంది, బి ఈక్వల్ టు 20 ఉంది. ఇప్పుడు ఏదైనా సరే ఒక బటన్ని క్లిక్ చేయంగానే వాటి యొక్క అడిషన్ రావాలనుకుంటున్నా అంటే డైనమిక్గా కంటెంట్ ప్రింట్ అవుతుంది. సో దానికి ఇంకా చాలా మీనింగ్స్ ఉన్నాయి. డైనమిక్ అనే దానికి చాలా మీనింగ్స్ ఉన్నాయి. కమింగ్లో మనం నేర్చుకుందాం వన్ బై వన్. ఇట్ ఈస్ ద కోర్ టెక్నాలజీస్ ఆఫ్ ద వెబ్ డెవలప్మెంట్ అలాంగ్ విత్ హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్. హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ ఎలాగైతే కోర్ లాంగ్వేజెస్తో జావా స్క్రిప్ట్ కూడా కోర్ లాంగ్వేజ్ అనమాట మనకి. ఓకే, నెక్స్ట్ కీ ఫీచర్స్ ఆఫ్ జావా స్క్రిప్ట్. ఇట్స్ ఎ క్లయింట్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. జనరల్గా జావా స్క్రిప్ట్ అనేది క్లయింట్ సైడ్ అనగానే ఇట్స్ ఏ బ్రౌజర్ సైడ్ అనమాట. అంటే యూఐ సైడ్ అనుకోవచ్చు లేదా బ్రౌజర్ సైడ్ అనుకోవచ్చు. క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ రన్స్ డైరెక్ట్లీ ఇన్ ద వెబ్ బ్రౌజర్ టు మేక్ పేజెస్ ఇంటరాక్టివ్. జావా స్క్రిప్ట్ అనేది డైరెక్ట్గా బ్రౌజర్లోనే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎలాగైతే హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ ఎగ్జిక్యూట్ అవుతుందో అదేవిధంగా జావా స్క్రిప్ట్ కూడా బ్రౌజర్లోనే ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రతి ఒక్క బ్రౌజర్లో వాటికి సంబంధించిన ఇంజన్స్ ఉంటాయి. మనం ఇప్పుడు గూగుల్ క్రోమ్లో ఓపెన్ చేసి V8 ఇంజన్ అనేసి ఒకటి ఉంటుంది. ఆ V8 ఇంజన్ వల్లే ఈ జావా స్క్రిప్ట్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. బ్రౌజర్కి అర్థమైన లాంగ్వేజ్ ఏంటంటే మనకు హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ అనమాట. వాటిని రాస్తేనే వాటికి అర్థమవుతుంది అనమాట మనకి. 1 minute అండి, 1 minute ప్లీజ్. ఓకే, సో క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ రన్స్ డైరెక్ట్లీ ఇన్ ద వెబ్ బ్రౌజర్ టు మేక్ పేజ్ ఇంటరాక్టివ్. సేమ్ ఈ జావా స్క్రిప్ట్ని సర్వర్ సైడ్లో కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనమాట. సర్వర్ సైడ్ అనగానే బ్యాక్ ఎండ్ అనమాట. ఓకే, సర్వర్ సైడ్ అనగానే బ్యాక్ ఎండ్ అనమాట. సో యూజింగ్ ప్లాట్ఫామ్స్ లైక్ నోడ్ జేఎస్. నోడ్ జేఎస్ అనేది ఏంటంటే ఇట్స్ ఎ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అనమాట. అంటే జేఎస్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. దాని మీనింగ్ ఏంటంటే జావా స్క్రిప్ట్ కోడ్ని బ్రౌజర్లో కాకుండా బ్రౌజర్ అవుట్ సైడ్ ఎగ్జిక్యూట్ చేయడాన్ని రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అంటాం. ఇప్పుడు మనకు జావా స్క్రిప్ట్ని బ్రౌజర్లో జనరల్గా ఓపెన్ అయ్యేది బ్రౌజర్లో అనమాట. బ్రౌజర్ అవుట్ సైడ్లో అంటే ఎగ్జిక్యూట్ చేసేదాన్ని నోడ్ జేఎస్. అంటే ఎగ్జిక్యూట్ చేయడానికి హెల్ప్ అయ్యే ప్రాసెస్ ఏంటంటే నోడ్ జేఎస్ అనమాట మనకి. ఇట్ కెన్ బి యూజ్డ్ ఆన్ ద సర్వర్ సైడ్. సర్వర్ సైడ్ అనగానే బ్యాక్ ఎండ్ అనమాట. క్లయింట్ సైడ్ అనగానే ఫ్రంట్ ఎండ్ అనమాట. ఆ మీనింగ్స్ గుర్తుపెట్టుకోండి. క్లయింట్ సైడ్ అనగానే ఫ్రంట్ ఎండ్, సర్వర్ సైడ్ అనగానే బ్యాక్ ఎండ్. ఆ మీనింగ్స్ మీకు గుర్తుండాలి. నెక్స్ట్ ఈవెంట్ డ్రివెన్. ఇట్ రెస్పాన్స్ టు యూజర్ యాక్షన్స్ లైక్ క్లిక్, ఇన్పుట్స్, మౌస్ మూమెంట్స్. ఏదైనా సరే ఒక బటన్ని క్లిక్ చేసినప్పుడు ఏం యాక్షన్ జరగాలి, ఇప్పుడు ఏదైనా ఒక ఇన్పుట్ బాక్స్లో ఫోకస్ చేయగానే ఏం జరగాలి, ఏదైనా మౌస్ని స్క్రోల్ చేసినప్పుడు కానీ హోవర్ చేసినప్పుడు కానీ ఏం జరగాలి అనేదే ఇట్స్ ఈవెంట్ డ్రివెన్ అనమాట. ఈవెంట్స్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది. ఆ ఈవెంట్స్ కాన్సెప్ట్లో మొత్తం అన్నిటి గురించి మనం నేర్చుకుంటాం. అండ్ అదేవిధంగా జావా స్క్రిప్ట్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జనరల్ మీనింగ్ చెప్తాను. అసలు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఒక ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని ప్రోగ్రామ్ రాయడాన్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. ఒక ఆబ్జెక్ట్ అనగానే జనరల్గా ఒక ఆబ్జెక్ట్ అనగానే థింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు మనకి ఒక కోర్స్ అనేది ఒక ఆబ్జెక్ట్ అనమాట. దానికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి. ఎప్పుడైనా సరే మనకు ఆబ్జెక్ట్ అనగానే ఆ ఆబ్జెక్ట్కి మనకి ప్రాపర్టీస్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి. కోర్స్ అనేది ఒక ఆబ్జెక్ట్ అనుకుంటే కోర్స్కి ప్రాపర్టీస్ ఏముంటాయి? కోర్స్ నేమ్, కోర్స్ ఫీజ్, కోర్స్ డ్యూరేషన్, కోర్స్ స్కిల్స్, ఇలాంటివన్నీ మనకు ప్రాపర్టీస్ అనమాట.
మెథడ్స్ అంటే ఏంటంటే సమ్ యాక్షన్ టైప్. కోర్స్ తీసుకుంటే ఏం జరగచ్చు, కోర్స్ మిడిల్లో స్టాప్ చేస్తే ఏం జరగచ్చు, దిస్ లైక్ ఇట్ యాజ్ ఏ మెథడ్స్ అనమాట. ఓకే, ఏదైనా సరే వాటిని బేస్ చేసుకొని రాస్తాం. జనరల్గా జావా కానీ, పైథాన్ కానీ, నోడ్ కానీ, పిహెచ్పి కానీ, డాట్ నెట్ కానీ, జావా కానీ, జావా స్క్రిప్ట్ కానీ, ఇవన్నీ ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని వాటికి ప్రోగ్రామ్ రాయడం. ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ ఉంది, ఫ్లిప్కార్ట్లో నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, అవన్నీ ఒక ఆబ్జెక్ట్స్ అనమాట. ఒక కాలేజ్ ఉంది, కాలేజ్ కంటూ ఒక వెబ్సైట్ ఉంటుంది, కాలేజ్ కంటూ ఒక అప్లికేషన్ ఉంటుంది, అంటే అటెండెన్స్ అప్లికేషన్ అనుకోండి. ఆ అటెండెన్స్ అప్లికేషన్ ఏమేమి డీటెయిల్స్ తీసుకుంటారు, స్టూడెంట్ నేమ్ అనేసి, స్టూడెంట్ ఫోటో అనేసి, స్టూడెంట్ డైలీ వర్క్స్ అండ్ డైలీ మార్క్స్ అనేసి, స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్ అనేసి, స్టూడెంట్ ఐడి నెంబర్ అనేసి, స్టూడెంట్ ఏజ్ అనేసి, ఇవన్నీ ప్రాపర్టీస్ అనమాట. ఓకే, ఇలా మనం ఏదైనా సరే ఒక ప్రోగ్రామింగ్ కానీ ఒక అప్లికేషన్ కానీ బిల్డ్ చేయడానికి యూజ్ చేస్తాం ఇలాంటి అన్నిటిని. నెక్స్ట్ వర్సటైల్. వర్సటైల్ అంటే ఎనీవేర్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ అంటారు జనరల్గా వర్సటైల్ అంటే. బట్ ఇక్కడ చూడండి, కెన్ మ్యానిపులేట్ హెచ్టిఎంఎల్ కంటెంట్, హ్యాండిల్ యానిమేషన్స్, వ్యాలిడేషన్ అంటే వ్యాలిడేట్ ఫార్మ్స్ అండ్ పర్ఫార్మ్ అసింక్రనస్ ఆపరేషన్ యూజింగ్ ఏపీఐస్. అంటే మల్టిపుల్ వేస్లో యూజ్ అవుతుంది అనమాట. అంటే ఏదైనా సరే హెచ్టిఎంఎల్ కంటెంట్ని డైనమిక్గా ప్రింట్ చేయడానికి కానీ, ఏదైనా యానిమేషన్స్ హ్యాండిల్ చేయడానికి కానీ, ఫార్మ్స్ని వ్యాలిడేట్ చేయడానికి కానీ, అండ్ పర్ఫార్మ్ అసింక్రనస్ ఆపరేటింగ్ యూజింగ్ ఏపీఐస్ అనమాట. సో వీటన్నిటి మీనింగ్స్ అన్ని కమింగ్లో మీకు అర్థమవుతాయి. ఇప్పుడు అన్నీ న్యూ వర్డ్స్ అనుకోండి ఇవన్నీ, బట్ వెళ్ళంగా మీకు ప్రతి ఒక్క వర్డ్ గురించి మీకు క్లియర్గా అర్థమవుతుంది. బట్ ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తేనే జావా స్క్రిప్ట్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేయడం మానేస్తారో, ఓన్లీ వీడియో చూడడం మొదలు పెడతారో, అప్పుడు మీకు జావా స్క్రిప్ట్ కన్ఫ్యూజ్ అవ్వడానికి స్టార్టింగ్ స్టేజ్ అనమాట ఇది. వీడియోని చూసినా ప్రాక్టీస్ చేయకపోయినా మీకు కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. వీడియో చూస్తే, ఎందుకంటే వీడియో చూస్తే ఏం రాదు మీకు జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ నాట్ ఓన్లీ జావా స్క్రిప్ట్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మీరు మీ హ్యాండ్స్తో మీరు టైప్ చేస్తేనే మీకు వస్తుంది. ఎందుకంటే హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్లో ఇంతవరకు ఎర్రర్స్ ఎలా వచ్చాయనేది మీరు చూడలేదు. ఇక్కడి నుంచి మొదలవుతాయి ఎర్రర్స్ అనేది, మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఏదైనా సరే ఒక చిన్న మిస్టేక్ రాస్తే ఎర్రర్స్ వచ్చేస్తుంది, ఎగ్జిక్యూట్ అవ్వదు, కోడింగ్ ప్రాబ్లం వచ్చేస్తుంది. అంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా సరే ఎర్రర్స్ ఉంటాయి. ఓకే, అందుకోసం మీరు బై ప్రాక్టీసింగ్ వల్ల మాత్రమే ఆ ఎర్రర్స్ని ఎలా సాల్వ్ చేసుకోవాలని మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఇవి జస్ట్ జావా స్క్రిప్ట్ గురించి ఒక ఇంట్రడక్షన్ అన్నమాట ఇదంతా. ఇప్పుడు మనకి ఒక్కొక్క మెయిన్ పాయింట్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్, జావా అండ్ జావా స్క్రిప్ట్ బోత్ ఆర్ నాట్ సేమ్. బోత్ ఆర్ నాట్ సేమ్. అందరూ జావా అనుకో, ఓకే నాకు జావా నాకు వచ్చు అనేసి అనుకుంటారు అనమాట చాలామంది. బట్ జావా వేరు, జావా స్క్రిప్ట్ వేరు అనమాట. బోత్ ఆర్ నాట్ సేమ్. జావా అనేది ఇట్స్ ఏ సర్వర్ సైడ్ లాంగ్వేజ్, జావా స్క్రిప్ట్ అనేది క్లయింట్ సైడ్ లాంగ్వేజ్. బట్ జావా స్క్రిప్ట్ని సర్వర్ సైడ్లో కూడా యూజ్ చేస్తారు, బట్ జావాని ఓన్లీ సర్వర్ సైడ్లోనే యూజ్ చేస్తారు. ఓకే, జావా ఎగ్జిక్యూట్ ఆన్ ద సర్వర్ సైడ్, జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ ఆన్ ద సర్వర్ సైడ్ అండ్ క్లయింట్ సైడ్, బోత్ వేస్లో ఎగ్జిక్యూట్ అవుతారు అనమాట. ఓకే, అండ్ అదేవిధంగా కాన్సెప్ట్ వైజ్ కానీ లేకపోతే స్ట్రక్చర్ వైజ్ కానీ మొత్తం బోత్ డిఫరెంట్ అనమాట. జావా అండ్ జావా స్క్రిప్ట్ బోత్ ఆర్ నాట్ సేమ్. నెక్స్ట్ జేఎస్ అంటే జావా స్క్రిప్ట్ అనమాట. నేను జేఎస్ అని పిలుస్తూ ఉంటాను. ఓకే, మీరు కూడా జేఎస్ అంటే జావా స్క్రిప్ట్ అని గుర్తుపెట్టుకోండి, ఇక్కడి నుంచి అలవాటు చేసుకోండి. ఇంకంతా ఎక్కడైనా సరే నోడ్ జేఎస్, యాంగులర్ జేఎస్, రియాక్ట్ జేఎస్, ఎంబర్ జేఎస్, వ్యూ జేఎస్ ఇలా వింటూనే ఉంటారు. జేఎస్ కాల్స్ జావా స్క్రిప్ట్ అనమాట. అవన్నీ ఏంటంటే జావా స్క్రిప్ట్ లైబ్రరీస్, జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్స్ అనమాట. అవన్నీ ఎక్కడైతే జేఎస్ అనేసి వస్తుందో అవంతా దీనికి రిలేటెడే. అంటే జేఎస్ వస్తేనే నోడ్ జేఎస్, యాంగులర్ జేఎస్, రియాక్ట్ జేఎస్, ఎంబర్ జేఎస్, ఎక్స్ప్రెస్ జేఎస్ ఇవన్నీ వస్తాయి మీకు. అందుకే బేసిక్ ఏంటంటే జావా స్క్రిప్ట్ అనమాట. దేనికైనా సరే ఈ జావా స్క్రిప్ట్ అన్నిటిలో మనకి అన్ని ఫ్రేమ్వర్క్స్ కానీ లైబ్రరీస్ కానీ నేర్చుకోవాలంటే ఫస్ట్ జావా స్క్రిప్ట్ వస్తేనే మీకు అవన్నీ అర్థమవుతాయి, లేకపోతే అస్సలు అర్థం కాదు. ఓకే, నెక్స్ట్ జేఎస్ ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. కేస్ సెన్సిటివ్
కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అంటే కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అంటే క్యాప్స్ అంటే క్యాప్స్ రాయాలి, స్మాల్ అంటే స్మాల్ రాయాలి. క్యాప్స్ స్మాల్ కాంబినేషన్లోనే ఉంది అంటే అలాగే రాసుకోవాలి. ఇట్స్ ఏ కేస్ సెన్సిటివ్ అంటాం. ఓకే, ఇన్ కేస్ సెన్సిటివ్ అంటే ఎలా అయినా రాసుకోవచ్చు. కేస్ సెన్సిటివ్ అంటే ఎలాగైతే ఉంటుందో అలాగే రాయాలి. స్మాల్ ఏ ఉంటే స్మాల్ ఏ రాయాలి, క్యాపిటల్ ఏ ఉంటే క్యాపిటల్ ఏనే రాయాలి. హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ అనేది ఇన్ కేస్ సెన్సిటివ్. ఇన్ కేస్ సెన్సిటివ్ అంటే అక్కడ క్యాప్స్ రాసినా స్మాల్ రాసినా ఎలా రాసినా అవుట్పుట్ వస్తుంది. బట్ జావా స్క్రిప్ట్లో మీరు ఎలాగైతే రాస్తారో అలాగే కాల్ చేసుకోవాలన్నమాట. వాళ్ళు ఎలాగైతే ఇచ్చింటారో అలాగే కాల్ చేసుకోవాలి. ఇక్కడ చాలా ప్రీ డిఫైన్ ఫంక్షన్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ జావా స్క్రిప్ట్లో మనకు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటంటే ఈఎస్6 అంటాం అన్నమాట. ఈఎస్6 వర్షన్స్లో సంబంధించిన కొన్ని మేజర్ కాన్సెప్ట్స్ అనేది మనం ప్రతి ఒక్క దాంట్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈఎస్ అంటే ఎక్మా స్క్రిప్ట్ అంటాం. ఎక్మా స్క్రిప్ట్ 6th వర్షన్ అనేసి అలా ఉంటుంది అనమాట. ఈఎస్5, ఈఎస్10, ఈఎస్11, ఈఎస్12, ఇప్పుడు ఈఎస్12 కూడా ఉన్నాయి. బట్ ఈఎస్6లో వచ్చిన మేజర్ చేంజెస్ ప్రతి ఒక్క దానిలో యూజ్ అవుతాయి అనమాట. దాంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే యారో ఫంక్షన్స్, స్ప్రెడ్, ఆపరేటర్స్, క్లాసెస్, మాడ్యూల్స్ అండ్ let and const. Next ఓకే, మెనీ ఇంకా ఉన్నాయన్నమాట, చాలా ఉన్నాయి. ఇలాంటి మెయిన్ కాన్సెప్ట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి యాంగులర్ అయినా రియాక్ట్ అయినా నోడ్ అయినా ఏదైనా నేర్చుకోవాలంటే ఈఎస్6లో కొన్ని ఫంక్షన్స్ కొన్ని యాడ్ అయ్యాయి, ఎక్కువ కాన్సెప్ట్స్ యాడ్ అయ్యాయి. ఆ కాన్సెప్ట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి ఇవన్నీ అర్థం కావాలంటే ఫస్ట్ బేసిక్స్ అన్ని మనకి నీట్గా నేర్చుకోవాలి. అండ్ అదేవిధంగా జేఎస్కి ఫ్రేమ్వర్క్స్ ఆర్ లైబ్రరీస్ చాలా ఉన్నాయి. jQuery అనేసి, నెక్స్ట్ యాంగులర్ అనేసి, రియాక్ట్ జేఎస్ అనేసి, నోడ్ జేఎస్ అనేది, వ్యూ జేఎస్ అనేసి, ఎక్స్ప్రెస్ జేఎస్ అనేసి. సో ఇలా చాలా ఉన్నాయన్నమాట మనకి. క్లియర్? jQuery అనేది జావా స్క్రిప్ట్ లైబ్రరీ అంటాం. యాంగులర్ అనేది జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ అంటాం. రియాక్ట్ జేఎస్ అనేది జావా స్క్రిప్ట్ లైబ్రరీ అంటాం. నోడ్ జేఎస్ అనేది జావా స్క్రిప్ట్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అంటాం. ఇట్స్ నాట్ ఫ్రేమ్వర్క్, ఇట్స్ నాట్ లైబ్రరీ, ఇట్స్ ఏ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. అంటే జావా స్క్రిప్ట్ కోడ్ని సర్వర్ సైడ్లో ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ చేసే లాంగ్వేజ్ అనమాట. వ్యూ జేఎస్ ఫ్రేమ్వర్క్, ఎక్స్ప్రెస్ జేఎస్ ఇట్స్ ఏ నోడ్ జేఎస్ ఫ్రేమ్వర్క్ అనమాట. ఇట్స్ ఏ నోడ్ జేఎస్ ఫ్రేమ్వర్క్, ఎక్స్ప్రెస్ జేఎస్. ఓకే, ఫ్రేమ్వర్క్కి లైబ్రరీకి డిఫరెన్స్ ఏంటంటే సమ్ సెట్ ఆఫ్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ కాంబినేషనే లైబ్రరీ అంటాం. సమ్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ని కలిపితేనే లైబ్రరీ అంటాం. అదేవిధంగా ఫ్రేమ్వర్క్ అంటే సమ్ సెట్ ఆఫ్ ప్రీ డిఫైన్డ్ లైబ్రరీస్ కలిస్తేనే, మల్టిపుల్ లైబ్రరీస్ కలిస్తేనే ఒక ఫ్రేమ్వర్క్ అవుతుంది. మల్టిపుల్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ కలిస్తేనే లైబ్రరీ అవుతుంది. చూడండి, ఫ్రేమ్వర్క్ అంటే చాలా లైబ్రరీస్ కలిస్తేనే ఒక ఫ్రేమ్వర్క్ అవుతుంది. అంటే ఇలాంటి అంటే మనకు jQuery, రియాక్ట్ జేఎస్ అనేది ఇట్స్ ఏ జావా స్క్రిప్ట్ లైబ్రరీ అనమాట. లైబ్రరీస్ ఇవి. ఓకేనా, కొన్ని ఫంక్షన్స్ మాత్రమే ఇట్లా యూజ్ చేసుకోగలం. బట్ యాంగులర్ అనేది ఇట్స్ ఏ ఫ్రేమ్వర్క్, అంటే లైబ్రరీస్ అన్నీ ఒకేసారి యూజ్ చేసుకోవచ్చు దీంట్లో. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది. నెక్స్ట్ అదేవిధంగా మనం మాట్లాడినట్టు జేఎస్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ అదేవిధంగా జేఎస్ ఈజ్ ఏ క్లయింట్ సైడ్, జేఎస్ ఎగ్జిక్యూట్ ఆన్ ద బ్రౌజర్. ఇలాంటి పాయింట్స్ అనేది కామన్ అనమాట ఇక్కడ. ఓకే, సో ఈవెనఫ్ మనకి ఏదైనా థియరీ పాయింట్స్ ఇంకా ఏమైనా ఉంటే మళ్ళీ మాట్లాడుకుందాం. బట్ ఈవెనఫ్ వీటి గురించి అయితే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకు యూజ్ అయిందని అని ఇక్కడంతా మనం రాసిందంతా క్లమ్జీగా ఉండొచ్చు, బట్ ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంటే దీంట్లో. అందుకు మీకు ఎప్పుడైనా అర్థం కాలేదంటే 1కి 2 సార్లు చూడండి. HTML CSS లాగా అయితే అంత ఈజీగా అయితే ఉండదు ఇది.
మీకు అర్థం కాలేదంటే ఇంకొకసారి వినాలి, అర్థం కాలేదంటే ఇంకొకసారి ప్రాక్టీస్ చేయాలి, అర్థం కాలేదంటే ఒక్కసారి మళ్ళీ వినాలి, మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. ఇలా మల్టిపుల్ టైమ్స్. అది కూడా స్టార్టింగ్ ఒక 3-4 క్లాసెస్ మాత్రమే మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది, మళ్ళీ తర్వాత అలవాటు అయిపోద్ది. ఆ కన్ఫ్యూజన్ నుంచి మీరు బయటపడాలి అంటే మోర్ ప్రాక్టీస్ చేయాలి. ఎందుకు అంతగా చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే మనకు చూసినంత ఈజీగా ఉండదు ప్రాక్టీస్ చేసేటప్పుడు. చూడడానికి అంటే నేను చెప్పేటప్పుడు చూసినప్పుడు ఓకే ఏంది ఇంత ఈజీనా, ఏంది ఇట్లా అన్నారు అనే ఫీలింగ్ వస్తుంది. బట్ ప్రాక్టీస్ చేసినప్పుడు వన్స్ మీరు మీ హ్యాండ్స్తో ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసినప్పుడే అప్పుడు మీకు అర్థమవుతుంది, అవునే నిజమేనే అనేసి మీకు అనిపిస్తుంది అనమాట. ఓకే, అందుకే నేను చెప్తున్నా, నెగ్లెక్ట్ అయితే చేయొద్దండి. ప్రతిసారి చెప్పేది అదే అనమాట, నెగ్లెక్ట్ అయితే చేయొద్దండి, ఇంకా నుంచి నెగ్లెక్ట్ చేయొద్దండి. ఇదే బేస్ అనమాట ఇంకా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి కోర్స్ కంటెంట్ చూద్దాం. ఈ కోర్సులో ఏ ఏ టాపిక్స్ ఉంటాయి, ఏ ఏ టాపిక్స్లో ఏవి ఉంటాయి అనేసి మొత్తం అంతా ఒకసారి నోట్ డౌన్ చేస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది మనకి. కోర్స్ కంటెంట్ ఫస్ట్ మనకు ఇంట్రడక్షన్. టైప్స్ ఆఫ్ జేఎస్ అంటే, టైప్స్ ఆఫ్ జేఎస్ అంటే హౌ మెనీ వేస్ వీ రైట్ అనమాట. అంటే ఎన్ని వేస్లో ఎలా రాస్తాం. అండ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, అండ్ కామెంట్స్ ఎలా రాస్తాం, స్టేట్మెంట్స్ అండ్ కామెంట్స్. అండ్ అదేవిధంగా డిస్ప్లే పాసిబిలిటీస్. కొన్ని స్పెల్లింగ్స్ మిస్టేక్స్ ఉండొచ్చు, కరెక్షన్ అయితే చేసుకోండి. ఓకే, డిస్ప్లే పాసిబిలిటీస్. నెక్స్ట్ అదేవిధంగా మనకి సెలెక్టార్స్. నెక్స్ట్ మనకి బేసిక్ ఫంక్షన్ అండ్ బేసిక్ ఈవెంట్లో మనకి క్లిక్ ఈవెంట్ గురించి మనం నేర్చుకుంటాం. క్లిక్ ఈవెంట్. నెక్స్ట్ మనకి అట్రిబ్యూట్స్ సెట్ డైనమిక్లీ. అట్రిబ్యూట్స్ని డైనమిక్గా ఎలా సెట్ చేస్తాం అనేసి. నెక్స్ట్ డామ్ మ్యానిపులేషన్ అంటే డైనమిక్లీ వి చేంజ్ HTML కంటెంట్ అండ్ అప్లై CSS స్టైల్స్. డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటాం. డామ్ అనేది డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. మేజర్గా జావా స్క్రిప్ట్లో చేసేది ఏంటంటే ఇట్స్ ఏ డామ్ అనమాట. డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటే డైనమిక్లీ వి చేంజ్ HTML కంటెంట్ అండ్ అప్లై CSS స్టైల్స్ అనమాట. అదే డామ్ మ్యానిపులేషన్. నెక్స్ట్ వేరియబుల్స్, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అండ్ డేటా టైప్స్. వేరియబుల్స్, డేటా టైప్స్. నెక్స్ట్ ఆపరేటర్స్. నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్. నెక్స్ట్ కంట్రోల్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ లూపింగ్ స్టేట్మెంట్స్. అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్. అరేస్ మెథడ్స్. సెర్చ్, ఇటరేషన్, సార్టింగ్. చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇది. నెక్స్ట్ స్ట్రింగ్ గురించి. స్ట్రింగ్ మెథడ్స్. స్ట్రింగ్స్ మెథడ్స్ గురించి. అండ్ అదేవిధంగా నంబర్ మెథడ్స్. అదేవిధంగా డేట్ అండ్ డేట్ మెథడ్స్. అదేవిధంగా మ్యాథ్ ఆబ్జెక్ట్స్ ఆర్ మ్యాథ్ ప్రాపర్టీస్ కూడా అనొచ్చు మనం. నెక్స్ట్ క్లాస్ గురించి. నెక్స్ట్ అదేవిధంగా బామ్
ఇంకా ఏమన్నా సరే మిగిలి ఉంటే డామ్ అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్, బామ్ అంటే బ్రౌజర్ ఆబ్జెక్ట్ మోడల్. నెక్స్ట్ జేసన్, జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ అంటాం జేసన్. నెక్స్ట్ అదేవిధంగా ఎర్రర్ హ్యాండలింగ్స్ అండ్ మాడ్యూల్స్. నెక్స్ట్ ఫామ్ వ్యాలిడేషన్స్. నెక్స్ట్ అజాక్స్ కాన్సెప్ట్, అజాక్ కాన్సెప్ట్ విత్ ఏపీఐ ఇంటిగ్రేషన్. జనరల్గా ఈ అజాక్స్ కాన్సెప్ట్ని మన ఇక్కడ నేర్చుకోవడం అవసరం లేదు, ఎందుకంటే మనకు జావా స్క్రిప్ట్ కంటే యాంగ్లర్ నేర్చుకునే వాళ్ళు, రియాక్ట్ నేర్చుకునే వాళ్ళలో మాత్రమే అజాక్స్ కాన్సెప్ట్ అనేది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ చూద్దాం, అప్పటికి మనకు ఇక్కడ నేర్చుకునే స్కోప్ ఉంది అంటే ఇక్కడ నేర్చుకుందాం, లేకపోతే డైరెక్ట్గా యాంగ్లర్ ఆర్ రియాక్ట్లో నేర్చుకుందాం. ఎవరైతే యాంగ్లర్ నేర్చుకుంటున్నారో వాళ్ళు యాంగ్లర్లో నేర్చుకుంటారు, ఎవరైతే రియాక్ట్ నేర్చుకుంటున్నారో వాళ్ళు రియాక్ట్లో నేర్చుకుంటారు. జావా స్క్రిప్ట్లో ఇంపార్టెంట్ కాదనమాట ఈ కాన్సెప్ట్ అనేది. ఇప్పుడు జావా స్క్రిప్ట్లో ఇంపార్టెంట్ కాదు, ఎవరైతే యాంగ్లర్ రియాక్ట్ నేర్చుకుంటున్నారో ఆ యాంగ్లర్ రియాక్ట్లోనే ఇంపార్టెంట్ మనకి. ఎవరైతే యాంగ్లర్ రియాక్ట్ నేర్చుకోలేదో వాళ్ళు ఇక్కడ నేర్చుకుంటారు, యాంగ్లర్ రియాక్ట్ నేర్చుకునే వాళ్ళలోనే ఇంపార్టెంట్ అన్నమాట ఇది. నెక్స్ట్ అసింక్రనస్ మెథడ్స్ అనేసి, అసింక్రనస్ ఫంక్షన్స్ అనేసి ఉన్నాయి మనకి, అసింక్రనస్ ఫంక్షన్స్. ఓకే, సో ఇవి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇవన్నీ. అంటే జస్ట్ నేను మెయిన్ కాన్సెప్ట్స్ అని నోట్ డౌన్ చేసింది. వీటిలో సబ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి మనకు, దీంట్లోనే సబ్ ఉన్నాయి, చాలా ఉన్నాయి మనకి. ఓకే, వాటన్నిటి గురించి కమింగ్లో మనం మాట్లాడుకుందాం. ఓకే, సో ఇవాళ వరకు మనకు జస్ట్ ఒక ఇంట్రడక్షన్ వరకు మీకు ఇస్తాను, అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలనేసి జస్ట్ ఇవాళ ఇంట్రడక్షన్ మాత్రమే ఇస్తాను. అంటే ఇంట్రడక్షన్ అండ్ టైప్స్ ఆఫ్ జేఎస్, స్టేట్మెంట్స్ని ఎలా రాస్తాం, కామెంట్స్ని ఎలా రాస్తాం, డిస్ప్లే పాసిబిలిటీస్, సెలెక్టార్స్. ఓకే, బేసిక్గా వీటి గురించి చూద్దాం, అబ్జర్వ్ చేద్దాం మనకి అంతే ఎలా ఉంటుంది ఏంటి అనేసి. సో ఫస్ట్ మనం జావా స్క్రిప్ట్ కోడ్ని ఎక్కడ రాస్తాం? విత్ ఇన్ ది HTML డాక్యుమెంట్ ఓన్లీ వి రైట్ ద జేఎస్. అంటే HTML డాక్యుమెంట్లోనే HTML రాస్తాం, CSS రాస్తాం, జావా స్క్రిప్ట్ కూడా దాంట్లోనే రాస్తాం. అంటే వాటిలో రాస్తున్నాం అంటే ఫస్ట్ మనకి HTML డాక్యుమెంట్ కావాలి. బట్ ఇక్కడ HTML డాక్యుమెంట్ని బూట్స్ట్రాప్ ఎన్విరాన్మెంట్లో నేను క్రియేట్ చేసుకుంటాను, ఎందుకంటే ఫస్ట్ డిజైనింగ్ అట్రాక్టివ్గా ఉంటే దాని మీద జావా స్క్రిప్ట్ అనేది చాలా క్లారిటీగా అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ డిజైనింగ్ అయిన తర్వాతనే ఇంటరాక్టివిటీ యాడ్ చేస్తాం మనం. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ మనకు ఇన్లైన్ జేఎస్ అంటాం. అసలు మనకు టైప్స్ ఆఫ్ జేఎస్ అంటే ఏంటి అవన్నీ చూద్దాం. సో ఇక్కడ మనకు టైప్స్ ఆఫ్ జేఎస్, జావా స్క్రిప్ట్ని ఎన్ని వేస్లో మనం రాస్తామంటే ఇట్స్ ఏ 3 ways. ఒకటి ఇన్లైన్ జేఎస్, సెకండ్ వన్ ఇంటర్నల్ జేఎస్, థర్డ్ వన్ ఎక్స్టర్నల్ జేఎస్. ఇలా 3 టైప్స్ అనమాట. ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే యూజింగ్ ఈవెంట్ అనమాట, యూజింగ్ ఈవెంట్ యూజ్ చేసుకొని రాయడం. అండ్ ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటే, ఇంటర్నల్ జేఎస్ అంటే యూజింగ్ స్క్రిప్ట్ ఎలిమెంట్, అనమాట. అదే ఎక్స్టర్నల్ జేఎస్ అంటే వి రైట్ అవర్ జేఎస్ కోడ్ ఇన్ జేఎస్ డాక్యుమెంట్. జేఎస్ డాక్యుమెంట్ అంటే డాట్ జేఎస్ అనేసి ఉంటుంది. అండ్ వి లింక్ టు ది జేఎస్ డాక్యుమెంట్ యూజింగ్ స్క్రిప్ట్ ఎలిమెంట్ అనమాట. స్క్రిప్ట్ ఎలిమెంట్ యూజ్ చేసుకొని మనం లింకప్ చేస్తాం. ఓకే, వీటన్నిటి గురించి ప్రాక్టికల్గా చూద్దాం. ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఇన్లైన్ జేఎస్ అనేసి ఒక HTML డాక్యుమెంట్ తీసుకుని HTML స్ట్రక్చర్ అనేసి HTML5. ఇక్కడ నేను జస్ట్ జేఎస్ అనేసి ఇస్తున్నా. నా ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే div డాట్ కంటైనర్, నెక్స్ట్ h1 వెల్కమ్ టు జేఎస్ అండ్ పారాగ్రాఫ్, ఇట్స్ లోరమ్, నెక్స్ట్ బటన్, ఇట్స్ క్లిక్ మీ. ఇక్కడ నేను క్లాసెస్ వచ్చేసి క్లాస్ ఈక్వల్ టు btn
బీటీఎన్ డేంజర్ రాస్తున్నాం. ఇప్పుడు మనకి ఇది అవుట్పుట్ చూస్తే మనకు ఈ క్లాసెస్ ఏం అప్లై అయ్యిండవు, జస్ట్ నార్మల్ హెచ్టిఎంఎల్ ఎలాగైతే ఉంటుందో అలా ఉంటుంది. బట్ వీటి మీద నాకు బూస్ట్రాప్ అప్లై అవ్వాలి. బూస్ట్రాప్ అప్లై అవ్వాలంటే బూస్ట్రాప్ లింక్స్ని మన హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో ఇవ్వాలి. సో బూస్ట్రాప్కి వెళ్ళిపోతున్నా, బూస్ట్రాప్ 5 నేను యూజ్ చేస్తాను అనమాట. గెట్ స్టాండర్డ్లోకి వెళ్ళిపోతున్నా. జేఎస్ మనకు అవసరం లేదు, జేఎస్ యాజ్ ఆఫ్ నౌ మనకు అవసరం లేదు, ఎందుకంటే మనం జేఎస్ఏ నేర్చుకుంటున్నాం. జేఎస్ నేర్చుకునేటప్పుడు మన జేఎస్ లింక్ ఎందుకు, అందుకోసం ఓన్లీ సిఎస్ఎస్ ఇస్తున్నా. సిఎస్ఎస్ ఓన్లీ స్టైలింగ్ కోసం మాత్రమే, ఇక్కడ కూడా నేను స్టైలింగ్ కోసం మాత్రమే యూజ్ చేస్తాను. లింక్ ట్యాగ్ నౌ సిరీస్ అవుట్పుట్ చూద్దాం. నౌసీస్ స్పేసింగ్ వచ్చింది, బటన్ వచ్చింది, అన్ని మొత్తం నీట్గా వచ్చింది. ఇప్పుడు ఈ బటన్ని క్లిక్ చేస్తే నో చేంజ్, ఏం ఎఫెక్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు ఈ బటన్ని క్లిక్ చేయగానే నాకు ఏదైనా సరే ఒక అలర్ట్ రావాలనుకుంటున్నా. ఏదన్నా ఒక బటన్ని క్లిక్ చేయంగానే ఒక అలర్ట్ రావాలనుకుంటున్నా. ఇట్స్ ఏ ఇంటరాక్టివిటీ. మనం హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేసినప్పుడు, ఇంటరాక్టివ్ అంటే క్లిక్ చేయడం కానీ హోవర్ చేయడం కానీ ఏదైనా సరే సమ్ యాక్షన్ అనమాట ఇంటరాక్టివ్ అనగానే. ఇప్పుడు నేను ఈ బటన్ని క్లిక్ చేయగానే నాకు ఒక అలర్ట్ రావాలనుకుంటున్నా. అలర్ట్ అనేది వన్ ఆఫ్ ది డిస్ప్లే పాసిబిలిటీ అనమాట. ఈ డిస్ప్లే పాసిబిలిటీస్లో మనకు ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఇట్స్ ఏ అలర్ట్. అలర్ట్ ఇలాగని అనొచ్చు, ఆర్ విండో డాట్ అలర్ట్ కూడా అనొచ్చు. అన్ని స్మాల్ కేసే రాయాలి ఇక్కడ. ఏదైనా సరే క్యాప్స్ కేసు రాసినా అది ఎర్రర్ వచ్చేస్తుంది మనకు. ఇది వన్ ఆఫ్ ది డిస్ప్లే పాసిబిలిటీ. అంటే జావా స్క్రిప్ట్లో ఉన్న కోడ్ కానీ రిజల్ట్ కానీ ఏదైనా సరే యూజర్ చూపించాలి అంటే ఈ డిస్ప్లే పాసిబిలిటీసే యూజ్ అవుతాయి. దాంట్లో కొన్ని ఉన్నాయి. ఫస్ట్ ఇవాళ ఓన్లీ అలర్ట్ గురించి డిస్కస్ చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి ఉంది, అది 1 by 1 నేర్చుకుందాం. అండ్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే ఎగ్జిక్యూటబుల్ ఇన్స్ట్రక్షన్నే స్టేట్మెంట్ అంటాం. కామెంట్స్ అనేది ఏదైనా స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయకుండా చేయడానికి అంటే దాన్ని కామెంట్లో పెట్టుకుంటాం. కామెంట్స్ అనేది సింగిల్ లైన్ కామెంట్స్ ఉన్నాయి, మల్టీ లైన్ కామెంట్స్ ఉన్నాయి. సింగిల్ లైన్ కామెంట్స్ని ఎలా రాస్తామంటే డబుల్ స్లాష్ రాస్తాం. మల్టీ లైన్ కామెంట్కి స్లాష్ స్టార్ అండ్ స్టార్ స్లాష్. ఇది మల్టీ లైన్ కామెంట్, ఇది సింగిల్ లైన్ కామెంట్. ఓకే, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా ఆల్మోస్ట్ ఇలాగే యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, నౌ ఇన్లైన్ చేసి ఇప్పుడు మనకి ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడు ఒక అలర్ట్ రావాలనుకుంటున్నా అంటే ఇక్కడ ఈవెంట్ రాయాలన్నమాట. అంటే యూజింగ్ ఈవెంట్ బటన్ని క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలి, ఇట్స్ ఏ ఆన్ క్లిక్ అనేసి అంటాము. ఆన్ క్లిక్ ఇక్కడ మనం ఫంక్షన్ రాయాలి. ఇప్పుడు ఆ ఫంక్షన్ ఏం రాస్తున్నట్టే అలర్ట్ అనేది ప్రీ డిఫైన్డ్ మెథడ్ అనమాట. ఇట్స్ ఏ మెథడ్. ఇది ఫంక్షన్కి మెథడ్కి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. ఫంక్షన్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే దాన్ని ఫంక్షన్ అంటాం. ఫంక్షన్ అనే కీవర్డ్ యూజ్ చేయకుండా ఒక నేమ్కి బ్రాకెట్స్ ఉన్నాయంటే ఇట్స్ ఏ మెథడ్ అంటాం. అలర్ట్ మెథడ్ అనమాట ఇది. అంటే ఈ టర్మ్స్ మీరు నేర్చుకోవాలి. మెథడ్, ఫంక్షన్, ప్రాపర్టీ, ఇవన్నీ చాలా. బ్రాకెట్స్ లేదు అంటే దాన్ని ప్రాపర్టీ అంటాం. బ్రాకెట్ లేదు అంటే ప్రాపర్టీ అంటాం. బ్రాకెట్ ఉంది అంటే ఇట్స్ ఏ మెథడ్ అంటాం. అదే ఈ మెథడ్ ముందు ఫంక్షన్ అనే కీవర్డ్ ఉంది అంటే ఫంక్షన్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఇట్స్ ఏ ఫంక్షన్ అంటాం. ఓకే, మెథడ్ ఫంక్షన్ సిమిలర్ ఒకేలాగే ఉంటుంది. బట్ ఫంక్షన్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే ఫంక్షన్ అంటాం, ఫంక్షన్ కీవర్డ్ యూజ్ చేయకపోతే మెథడ్ అంటాం. ఓకే, అలర్ట్ మెథడ్ అంటాం దీన్ని, ఎందుకంటే బ్రాకెట్స్ వచ్చింది. ఇప్పుడు మనము ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు మనకు ఒక అలర్ట్ వస్తుంది. సిరీస్ ఒక అలర్ట్. ఇప్పుడు ఈ అలర్ట్లో ఏదైనా సరే ఒక టెక్స్ట్ చూపించాలనుకుంటున్నా, వెల్కమ్ టు జేఎస్ అనే టెక్స్ట్ చూపించాలనుకుంటున్నా. ఎప్పుడైనా అలా చూపించాలి అంటే ఇక్కడ మనం స్ట్రింగ్ రాయాలనుకుంటున్నాం. ఒక స్ట్రింగ్ అంటే వెల్కమ్ టు జేఎస్ అనేది ఒక స్ట్రింగ్ అనమాట. ఆల్మోస్ట్ స్ట్రింగ్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నా. ఓకే, ఇన్ కేస్ తెలియకపోతే స్ట్రింగ్ అంటే ఏంటంటే జస్ట్ ఒక స్టేట్మెంట్ అవ్వచ్చు, ఒక ఆల్ఫాబెట్ వర్డ్ అవ్వచ్చు. స్ట్రింగ్ నథింగ్ బట్ ఆల్ఫాబెట్ వర్డ్ అవ్వచ్చు, ఆల్ఫాబెట్ సెంటెన్స్ అవ్వచ్చు. ఇప్పుడు ఆ సెంటెన్స్ని మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేయాలంటే సింగిల్ కోడ్ కానీ డబుల్ కోడ్స్ కానీ యూజ్ చేయాలి. ఇట్స్ ఏ స్ట్రింగ్ని మనం ఏదైనా సరే ప్రింట్ చేయాలి అంటే సింగిల్ కోడ్ ఆ డబుల్ కోడ్ యూజ్ చేయాలి. నాట్ ఓన్లీ జావా స్క్రిప్ట్, జావాలో కానీ పైథాన్లో కానీ నోడ్లో కానీ ఎక్స్ప్రెస్ జేఎస్లో కానీ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సేమ్ రూల్స్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను వెల్కమ్ టు జేఎస్ రాయాలనుకున్నా. వెల్కమ్ టు జేఎస్ ఇది స్ట్రింగ్ అనమాట. స్ట్రింగ్ రాయాలంటే
డబల్ కోట్స్ కానీ సింగిల్ కోట్స్ కానీ రాయాలి. ఇప్పుడు నేను డబల్ కోట్స్ రాస్తే ఇక్కడ డబల్ కోట్స్ రాస్తే ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైనా సరే విత్ ఇన్ ది డబల్ కోట్స్లో అలర్ట్ అనే మెథడ్ రాశాం. విత్ ఇన్ ది డబల్ కోట్స్లో అలర్ట్ అనే మెథడ్ రాశాం. బట్ ఆ మెథడ్ లోపల స్ట్రింగ్ రాయాలి. బట్ అక్కడ డబల్ కోట్ యూజ్ చేస్తే ప్రాబ్లం ఏంటంటే ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇది తీసేసుకుంటుంది, మళ్ళీ ఇది తీసేసుకుంటుంది. అలాంటి కేసులో చాలా ప్రాబ్లం అయిపోద్ది మనకి. ఇలాంటి కేసులో చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకోసం మనకు ఎప్పుడైనా సరే మనకు ఈ డబుల్ కోట్స్ ఓపెన్ నుంచి ఇక్కడ క్లోజ్ వరకు ఎప్పుడు డబుల్ కోట్స్ ఉండకూడదు. ఇది మెయిన్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండేదంతా మెయిన్. బట్ ఈ మిడిల్లో ఈ డబుల్ కోట్స్ రాయడం వల్ల ప్రాబ్లం వస్తుంది. ఎప్పుడైనా సరే డబుల్ కోట్స్ మిడిల్లో ఇంకొక కోట్స్ యూజ్ చేయాలి అంటే అలాంటి కేసులో సింగిల్ కోట్ యూజ్ చేసుకోండి. ఓకే, ఎప్పుడైనా డబుల్ కోట్స్ మిడిల్లో ఇంకో డబుల్ కోట్స్ యూజ్ చేయొద్దు. యూజ్ చేస్తే ప్రాబ్లం అయిపోద్ది. డబుల్ కోట్స్ మిడిల్లో ఇంకో డబుల్ కోట్స్ యూజ్ చేసుకోవాల్సి వస్తే అలాంటి కేసులో సింగిల్ కోట్స్ వాడండి. నా సీ దిస్ ఎర్రర్స్ ఏం లేవు చూడండి. నా అవుట్పుట్కి వెళ్దాం. క్లిక్ చేయగానే మనకు వెల్కమ్ టు జేఎస్. ఇప్పుడు మనకి ఇక్కడ వెల్కమ్ టు జేఎస్ వచ్చింది. మనకు ఇక్కడ కాపీ చేస్తున్నా, పేస్ట్. సో జనరల్గా జావా స్క్రిప్ట్ని ఎందుకోసం యూజ్ చేస్తామంటే మెయిన్ డామ్ మ్యానిపులేషన్. డామ్ మ్యానిపులేషన్ అంటే హెచ్టిఎంఎల్ కంటెంట్ని డైనమిక్గా యాడ్ చేయడం, స్టైల్స్ని యాడ్ చేయడం డామ్ మ్యానిపులేషన్ అంటే. అదేవిధంగా ఫామ్ వ్యాలిడేషన్ కోసం కూడా యూజ్ చేస్తాం. ఫామ్ వ్యాలిడేషన్ అంటే ఏదైనా ఇన్పుట్ ఎలిమెంట్లో ఏదైనా సరే మీరు డేటా ఇవ్వలేదంటే బటన్ని క్లిక్ చేసినప్పుడు మన ఎర్రర్స్ చూపించాలి. ప్లీజ్ ఎంటర్ ఎఫ్ నేమ్, ప్లీజ్ ఎంటర్ ఈమెయిల్, ఇలా ఎర్రర్స్ చూపించాలి. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్, క్యాలిక్యులేషన్స్ చేయడానికి కూడా జావా స్క్రిప్ట్ని యూజ్ చేస్తాం. క్యాలిక్యులేషన్స్ ఇప్పుడు నేను ఇక్కడ 10+20 అంటున్నా. ఎప్పుడైనా నెంబర్స్కి డబుల్ కోట్స్ కానీ సింగిల్ కోట్స్ కానీ యూజ్ చేయకూడదు. నెంబర్స్ని డైరెక్ట్గా ఇచ్చేస్తాం. ఇప్పుడు మనకు ప్లస్ అనేది ఏంటంటే ఇట్స్ ఏ ఆపరేటర్. ఇట్స్ ఏ ఆపరేటర్ అంటాం. దీన్ని ఆపరెంట్స్ అంటాం. అంటే ఆ టర్మ్స్ గుర్తుపెట్టుకోండి. ఆపరేటర్స్, ఆపరెంట్స్ అనమాట. ఎప్పుడైనా ఆపరేటర్స్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏదైనా వాల్యూస్ ఇస్తున్నారు అంటే స్పేసింగ్ ఇచ్చేయండి. ఇట్స్ ఎ గుడ్ ప్రాక్టీస్ అనమాట. ఇలా ఆపరేటర్కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో స్పేసింగ్ ఇవ్వడం గుడ్ ప్రాక్టీస్. ఇప్పుడు మనకి ఇక్కడ 10+20 అంటున్నాం. ఇప్పుడు జావా స్క్రిప్ట్ అనేది క్యాలిక్యులేషన్ చేస్తుంది అంటున్నాం. ఇప్పుడు వాటి రిజల్ట్ ఏమొస్తుంది మనకు 30 రావాలి మనకు. ఓకే, నౌ సీ దిస్ అవుట్పుట్, క్లిక్ మీ, నౌ సీ 30. అంటే జావా స్క్రిప్ట్ అనేది క్యాలిక్యులేషన్స్ కూడా చేస్తుంది. క్లియర్ దిస్? ఇది మనకు అలర్ట్ అనమాట. ఇది ఇన్లైన్ జేఎస్ అంటాం. అంటే విత్ ఇన్ ది ఎలిమెంట్ లోపల ఈవెంట్స్ రాయడాన్ని ఇన్లైన్ జేఎస్ అంటాం. ఇప్పుడు ఈ ఆన్ క్లిక్ అని తీసుకొని ఈ H1 లోపల ఇచ్చిన వర్క్ అవుతుంది. బట్ బటన్కి ఎందుకు ఇస్తున్నామంటే బటన్ని క్లిక్ చేయాలనేసి మనకు అనిపిస్తుంది. అంటే బటన్ని చూడంగానే ఓకే దీన్ని క్లిక్ చేయాలనేసి మనకు అనిపిస్తుంది కాబట్టి బటన్కి ఆన్ క్లిక్ అనేసి ఇస్తున్నాము. బట్ ఆన్ క్లిక్ అనేది మీరు ఏ ఎలిమెంట్ కానీ ఇవ్వచ్చు. బట్ దాన్ని క్లిక్ చేయాలనేసి మీకు అనిపించదు. క్లిక్ చేయాలనిపించదు. ఓన్లీ బటన్కి మాత్రమే క్లిక్ చేయాలనే యాక్షన్ మనకు రిజిస్టర్ అయి ఉంటుంది. మన మైండ్కి రిజిస్టర్ అయ్యింది ఓన్లీ బటన్స్నే క్లిక్ చేయాలనేసి రిజిస్టర్ అయి ఉంటుంది. ఇప్పుడు H1కి నేను ఏం చేశానంటే ఆన్ క్లిక్ అని రాశాను H1కి. ఇప్పుడు H1 మీద నేను క్లిక్ చేసిన వెల్కమ్ టు జేఎస్. అంటే దీనికి రాశానని నాకు తెలుసు కాబట్టి నేను క్లిక్ చేస్తున్నా. దీన్ని రాశానని నాకు తెలుసు కాబట్టి నేను క్లిక్ చేస్తున్నా అంతే. ఇలా నెక్స్ట్ దీన్నే ఇన్లైన్ జేఎస్ అంటాం. విత్ ఇన్ ది ఎలిమెంట్ లోపల ఈవెంట్ని యూజ్ చేయడాన్నే ఇన్లైన్ జేఎస్ అంటాం. నెక్స్ట్ ఇంటర్నల్ జేఎస్, సేమ్ కాపీ చేస్తున్నా. సెకండ్ వాల్యూ ఇంటర్నల్ జేఎస్ .html. ఇంటర్నల్ జేఎస్ అంటే యూజింగ్ స్క్రిప్ట్ ఎలిమెంట్. ఇక్కడ నేను స్క్రిప్ట్ ఎలిమెంట్ ఇస్తున్నా. స్క్రిప్ట్ ఎలిమెంట్ ఎక్కడైనా రాయొచ్చు. బట్ నేనేం చెప్పానంటే బాడీ సెక్షన్లో డౌన్లో రాసుకోమని చెప్పాను. అది ఎందుకు ఏంటి అనేసి నెక్స్ట్ కాన్సెప్ట్లో మనం నేర్చుకుంటాం. ఇప్పుడు అవసరం లేదు, నెక్స్ట్ కాన్సెప్ట్లో మనం నేర్చుకుంటాం. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే అలర్టే రాస్తున్నాను. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న స్టేట్మెంట్ ఏంటంటే అలర్ట్. ఇప్పుడు ఇక్కడ డబుల్ కోట్స్ అని రాయొచ్చు. ఎందుకంటే చుట్టూ సరౌండింగ్స్లో డబుల్ కోట్స్ లేదు. ఇన్ కేస్ సింగిల్ కోట్స్ కూడా లేదు. అందుకోసం ఇక్కడ సింగిల్ కోట్ వాడుకోవచ్చు ఆర్ డబుల్ కోట్స్ ఏదో ఒకటి వాడుకోవచ్చు. ఇక్కడ నేను వెల్కమ్ టు ఇంటర్నల్ జేఎస్ అంటున్నాను.
నెక్స్ట్ అదేవిధంగా ఇది తీసేస్తాం. ఇది ఉన్నా నో ఇష్యూస్, ఇది ఉన్నా నో ఇష్యూస్, ప్రాబ్లం ఏం కాదు. ఇది ఉన్నా నో ఇష్యూస్, ప్రాబ్లం ఏం కాదు. కాలం చూడండి, రైట్ క్లిక్, ఓపెన్ ద విత్ ఓపెన్ విత్ లైవ్ సర్వర్. ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేయగానే ఫస్ట్ నాకు జేఎస్, ఇంటర్నల్ జేఎస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. వెల్కమ్ టు ఇంటర్నల్ జేఎస్. నా ఓకే అని క్లిక్ చేయగానే అప్పుడు అవుట్పుట్ కనిపిస్తుంది. ఎప్పుడైనా మనకు జావాస్క్రిప్ట్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోద్ది. మనకు ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యేది జావాస్క్రిప్ట్ కోడ్ అనమాట. నాట్ ఓన్లీ ఇది ఇక్కడ డౌన్లో ఉన్నా మనకు ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యేది ఏంటంటే ఇట్స్ ఏ జావాస్క్రిప్ట్ అనమాట. అది ఓకే చేసిన తర్వాతనే వెళ్తుంది. ఓకే, క్లియర్ దిస్. దీన్నే ఇంటర్నల్ జేఎస్ అంటాం. ఇంటర్నల్ జేఎస్ అంటే యూజింగ్ స్క్రిప్ట్ ఎలిమెంట్లో నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాస్తాం. ఇది ఎగ్జిక్యూటబుల్ ఇన్స్ట్రక్షన్. ఇప్పుడు మనకి ఇక్కడ నేను ఏం రాస్తానంటే మల్టిపుల్ స్టేట్మెంట్ రాస్తాను. మల్టిపుల్ స్టేట్మెంట్ రాస్తున్నా, వాటికి నెంబరింగ్స్ కూడా ఇచ్చేస్తాను. 1 2 3 4 5 6. ఇక్కడ మనకు మీకు ఇంకో పాయింట్ చెప్పాను, జేఎస్ ఇస్ ఏ ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్ అనేసి. ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్ అంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఉండే స్టేట్మెంట్స్ ఎన్ని ఉన్నాయి? 9 నుంచి 15 వరకు, అంటే 14 వరకు ఇన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇన్ని స్టేట్మెంట్స్ నాకు 1 by 1 ఎగ్జిక్యూట్ అవ్వాలి. మనకు 1 by 1 ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటే నా సిరీస్ ఫస్ట్ వెల్కమ్ టు ఇంటర్నల్ జేఎస్ 1 ఓకే చేస్తున్నా. నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 4, నెక్స్ట్ 5, నెక్స్ట్ 6 సిరీస్. ఓకే, 1 2 3 4 5 6 ఇలా 1 by 1 మనకి ఎగ్జిక్యూట్ అయ్యింది. క్లియరా? ఏం డౌట్ ఉంది ఇక్కడ? ఇది జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూట్స్ లైన్ బై లైన్. బట్ ఎప్పుడైనా సరే మనకు ఎర్రర్ ఉంది అనుకోండి, ఇక్కడ ఆర్ అని మిస్ అయిపోయింది. మనకు ఆర్ ALET అలర్ట్ అని రాశాను. ఎక్కడైనా సరే మనకు ఎర్రర్ వచ్చింది అంటే మన ఎగ్జిక్యూషన్ ఇక్కడ స్టాప్ చేస్తుంది. మళ్ళీ తర్వాత ఉండే లైన్స్ కరెక్ట్గా ఉన్నా సరే ఎగ్జిక్యూట్ చేయదు. చాలా స్ట్రిక్ట్ అనమాట. ఎప్పుడైనా సరే జావాస్క్రిప్ట్ కోడ్లో ఒక లైన్ దగ్గర ఏదైనా ఎర్రర్ ఉంది అంటే దాని తర్వాత ఉన్న కోడింగ్ ఎగ్జిక్యూట్ అవ్వదు, ఎగ్జిక్యూషన్ అక్కడే ఆగిపోద్ది. కారణం చూడండి, ఫస్ట్ మనకు 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ ఓకే, 3 రాలేదు, 4 రాలేదు, 5 రాలేదు, 6 రాలేదు. ఓకే, ఎక్కడైనా సరే మనకు ఎర్రర్ వచ్చింది అంటే ఎగ్జిక్యూషన్ అక్కడే స్టాప్ అయిపోద్ది. మరి ఎందుకు రిమైనింగ్ ఎగ్జిక్యూట్ అవ్వలేదని చెక్ చేసుకోవాలంటే ఈ స్క్రీన్ మీద ఇన్స్పెక్ట్ చేయండి. ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కన్సోల్ ఉంది. కన్సోల్లోకి వెళ్తే ఎర్రర్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ALET అలర్ట్ ఈజ్ నాట్ ఏ డిఫైన్డ్ అంటే మనకు ఒక ప్రీ డిఫైన్డ్ వర్డ్స్ మాత్రమే మనకు ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. బట్ ఇక్కడ మనకు ALET అనేది ఇట్స్ నాట్ ఏ డిఫైన్ అంటున్నాం, అంటే ఎర్రర్ వస్తుంది. అంటే అది డిఫైన్ చేయలేదు మీరు అనేసి. జావాస్క్రిప్ట్ కీవర్డ్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోయేది, బట్ ఇట్స్ నాట్ జావాస్క్రిప్ట్ కీవర్డ్, ఇట్స్ అవర్ ఓన్ డిఫైన్ వర్డ్ అయిపోద్ది. అందుకోసం ఇట్స్ నాట్ డిఫైన్డ్ వస్తుంది. ఇక్కడ మీకు ఎర్రర్ ఏ లైన్ దగ్గర వస్తుందో కానీ మీకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి, లైన్ నెంబర్ 11 ఇక్కడికి వెళ్తే 11 దగ్గరికి వెళ్తే నౌ సీ దిస్, ఇట్స్ ఏ ప్రాబ్లం, దానివల్ల వస్తుంది. ఇప్పుడు ఈ లైన్లో మనకి ఎందుకో సాల్వ్ చేయలేకపోతున్నాం అనేసి దీన్ని కామెంట్ పెట్టుకోవాలనుకుంటున్నా. కామెంట్ పెట్టుకోవాలంటే డబల్ స్లాష్ ఈజ్ ఏ సింగిల్ లైన్ కామెంట్. ఇప్పుడు మనకు ఇది చూడండి, థర్డ్ లైన్ ఎగ్జిక్యూట్ చేయకుండా రిమైనింగ్ లైన్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. 1 2 చూడండి, 3 రాలేదు, 4 వచ్చింది, మళ్ళీ 5, నెక్స్ట్ 6, నెక్స్ట్ ఇది ఇలా. ఓకే, కామెంట్స్లో ఉన్న కోడ్ని అది ఎగ్జిక్యూట్ చేయదు. అండ్ అదేవిధంగా మనకు కామెంట్స్ అనేది సింగిల్ లైన్ కామెంట్స్. ఇది అదే మల్టీ లైన్ కామెంట్స్ చేసుకోవాలనుకుంటే /* ఎక్కడ వరకు అదే కావాలనో అక్కడ వరకు /*// ఇట్స్ ఏ మల్టీ లైన్ కామెంట్స్, సింగిల్ లైన్ కామెంట్స్, మల్టీ లైన్ కామెంట్స్. ఇప్పుడు వీటిలో ఈ లైన్స్ అన్నిటిని ఎగ్జిక్యూట్ చేయదు. నౌ సీ దిస్ అవుట్పుట్. 1 2 6 ఓకే చేయగానే నెక్స్ట్ అవుట్పుట్ వస్తుంది. క్లియర్ దిస్. నెక్స్ట్ ఎక్స్టర్నల్ జేఎస్. ఎక్స్టర్నల్ జేఎస్ .html. ఇప్పుడు మనకు ఇంటర్నల్ జేఎస్ ఉంది, అదేవిధంగా ఎక్స్టర్నల్ జేఎస్ కూడా మనం రాయాలనుకున్నాం. ఎక్స్టర్నల్ జేఎస్ కావాలనుకుంటే సపరేట్ ఒక ఫైల్ తీసుకోవాలి.
మెయిన్ డాట్ జేఎస్ ఎక్స్టెన్షన్ జేఎస్ అని తీసుకోవాలి. దీన్ని డైరెక్ట్గా అలర్ట్ ఎక్స్టర్నల్ JS1 అని రాస్తున్నాం. అంటే మీకు తెలియడానికి అంతే. టూ 3 4 ఇప్పుడు ఎక్స్టర్నల్ జేఎస్ని మన ఇంటర్నల్లో మనకి ఏదైనా సరే లింకప్ చేయాలంటే ఇప్పుడు ఇది ఇంటర్నల్ జేఎస్ అయిపోద్ది. ఇప్పుడు ఇంటర్నల్ జేఎస్ కింద మనము ఎక్స్టర్నల్ జేఎస్ ఇస్తే ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాతనే ఎక్స్టర్నల్ జేఎస్ వస్తుంది. దీనికంటే పైన ఎక్స్టర్నల్ జేఎస్ ఇస్తే ఫస్ట్ ఎక్స్టర్నల్ చేసి లోడ్ అవుతుంది, తర్వాత ఇంటర్నల్ వస్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. సిఎస్ఎస్లో ఎలాగైతే నేర్చుకున్నారు ఇది కూడా అంతే. ఎక్స్టర్నల్ ఇంటర్నల్, ఎక్స్టర్నల్ ముందు ఉందంటే ఎక్స్టర్నల్ లోడ్ అవుతుంది, తర్వాత ఇంటర్నల్ ఉందంటే తర్వాత ఇంటర్నల్ లోడ్ అవుతుంది. అదే కనుక ఇంటర్నల్ ఫస్ట్ ఉంది తర్వాత ఎక్స్టర్నల్ ఉందంటే ఫస్ట్ ఇంటర్నల్ లోడ్ అవుతుంది, మళ్ళీ తర్వాత ఎక్స్టర్నల్ లోడ్ అవుతుంది. ఏదైతే ప్రయారిటీ కోడ్ ఫ్లో టాప్ టు బాటమ్ ఉంటుంది కాబట్టి ఈ టాప్ టు బాటమ్ బేస్ చేసుకొని లోడ్ అవుతుంది. నా ఇక్కడ మనకు ఎక్స్టర్నల్ జేఎస్ని నేను ఇవ్వాలనుకుంటున్నా లింకప్ స్క్రిప్ట్ ఇట్స్ ఎస్ఆర్సి అనేసి ఉంది అంటే దీన్ని సెలెక్ట్ చేయండి. ఎస్ఆర్సి అనే వాల్యూలో మనం లింకప్ చేయాలి. ఇప్పుడు కరెంట్ పాత్లోనే మెయిన్ ఉంది కాబట్టి ./main.js రైట్ క్లిక్ ఓపెన్ ద లైవ్ సర్వర్. See this external JS1, okay 2, okay 3, okay 4, next okay output. దీన్ని ఎక్స్టర్నల్ జేఎస్ అంటారు. ఇప్పుడు మీరు ఎక్స్టర్నల్ అంటే ఒక సపరేట్ జేఎస్ ఫైల్లో మీరు ఏదైనా జావాస్క్రిప్ట్ కోడ్ రాస్తున్నారు అంటే దాన్ని ఎక్స్టర్నల్ జేఎస్ అంటాం. అదే ఇంటర్నల్గా స్క్రిప్ట్ అనే ఎలిమెంట్లో మీరు రాస్తున్నారు అంటే ఇంటర్నల్ జేఎస్ అంటాం. ఏదైనా సరే ఈవెంట్ యూజ్ చేస్తున్నారంటే ఇట్స్ ఏ ఇన్లైన్ జేఎస్ అంటాం. జావాస్క్రిప్ట్ కోడ్ని ఒక HTML డాక్యుమెంట్లో ఈ 3 వేస్లోనే యూజ్ చేస్తారు. ఇంకొక వే అంటూ ఏం లేదు. ఎక్కువగా ఎక్స్టర్నల్ యూజ్ చేస్తూ ఉంటారు, తర్వాత ఇంటర్నల్ యూజ్ చేస్తారు. ఇంటర్నల్ మ్యాక్సిమం ఎవరు యూజ్ చేయరు, ప్రొఫెషనల్గా చేసేవాళ్ళు ఇంటర్నల్గా ఎవరు యూజ్ చేయరు, ఓన్లీ ఎక్స్టర్నల్గా యూజ్ చేస్తారు. నేను ఇప్పుడు మీకు క్లాస్ చెప్పేటప్పుడు ఓన్లీ ఇంటర్నల్లే యూజ్ చేస్తాను. మీరు ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఎక్స్టర్నల్లే యూజ్ చేయాలి, ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఎక్స్టర్నల్లే యూజ్ చేయాలి. క్లియర్? ఓకే, నెక్స్ట్ ఇవి టైప్స్ ఆఫ్ జేఎస్ అనమాట. మనకి టైప్స్ ఆఫ్ జేఎస్, స్టేట్మెంట్స్, కామెంట్స్. నెక్స్ట్ డిస్ప్లే పాసిబిలిటీస్, సెలెక్టార్స్లో మనకి ఇవాళ మనం ఐడి సెలెక్టార్ గురించి నేర్చుకుందాం. ఐడి సెలెక్టార్. నెక్స్ట్ మనకి సెలెక్టర్స్ ఇంకా చాలా ఉన్నాయి. క్లాస్ నేమ్ సెలెక్టర్, ట్యాగ్ నేమ్ సెలెక్టర్, నేమ్ సెలెక్టర్, క్వైరీ సెలెక్టర్. ఇవన్నీ సెలెక్టర్స్ అంతే, ఇవే ఉండేది, ఇంకంతకు మించి ఇంకేం లేవు. ఐడి నేమ్ సెలెక్టర్, క్లాస్ నేమ్ సెలెక్టర్, ట్యాగ్ నేమ్ సెలెక్టర్, నేమ్ సెలెక్టర్, క్వైరీ సెలెక్టర్. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఇవాళ మాత్రం దిస్ ఐడి సెలెక్టర్. జనరల్గా సిఎస్ఎస్లో ఐడి సెలెక్టర్ అంటే ఎలా డిఫైన్ చేస్తాం? డిఫైన్కి కాల్ చేసుకునే దానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎలా డిఫైన్ చేస్తామనేసి అంటున్నా. ఐడి సెలెక్టర్ని ఎలా డిఫైన్ చేస్తాం సిఎస్ఎస్లో? హ్యాష్ అన్న, ఐడి అయితే హ్యాష్ అన్న. నేను కాల్ చేస్తానని చెప్పానా? హ్యాష్ అంటే దాని మీనింగ్ ఏంటి? కాల్ చేయడం కదా. ఐడి అనే దాన్ని, ఐడి సెలెక్టర్ని ఎలా డిఫైన్ చేస్తాం, ఎలా రాస్తాం? ఐడి ఈక్వల్ టు ఎనీ నేమ్, ఐడి నేమ్ అనమాట. ఓకే, దాన్ని ఎలా కాల్ చేస్తామంటే అప్పుడు హ్యాష్ ఐడి నేమ్ అనాలి. ఇప్పుడు సేమ్ అదేవిధంగా జావాస్క్రిప్ట్లో కూడా సేమ్ అదేవిధంగా ఐడి రాసుకుంటాం. ఎలాగైతే సిఎస్ఎస్ రాస్తాం సేమ్ అలాగే రాస్తాం. ఇప్పుడు మనకు నెక్స్ట్ ఏంటంటే సెలెక్టార్స్లో ఐడి సెలెక్టర్ అనమాట. సో ఇంటర్నల్ జేసీ తీసుకుంటున్నాం. 4 ఐడి సెలెక్టర్ .html. ఇక్కడ ఐడి సెలెక్టర్ దేనికి ఇస్తున్నా అంటే H1ని నేను సెలెక్ట్ చేయాలనుకుంటున్నా. ఏదో ఒక ఐడి నేమ్ రాస్తున్నా, MHG రాశాను. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చే సెలెక్టార్స్ ఎందుకోసం యూజ్ చేస్తామంటే డైనమిక్గా ఏదైనా ప్రింట్ చేయడానికి సెలెక్టార్స్ని యూజ్ చేస్తాం. అదేవిధంగా
సిఎస్ఎస్లో ఆ ఎలిమెంట్కి స్టైల్ని అప్లై చేయడానికి యూజ్ చేస్తాం. ఇక్కడ డైనమిక్గా అప్లై చేయడానికి, అక్కడ డైరెక్ట్గా అప్లై చేయడానికి. ఇప్పుడు ఇక్కడ ఈ హోల్ డాక్యుమెంట్లో ఐడిని మనం సెలెక్ట్ చేయాలనుకుంటున్నాం. ఈ హోల్ డాక్యుమెంట్ని మనం ఎలా కాల్ చేస్తామంటే ఇట్స్ ఎ డాక్యుమెంట్ అని కాల్ చేస్తాం. అంటే ఇవన్నీ మీకు ఎప్పుడో చాలా లేట్గా చెప్పాలన్నమాట కాన్సెప్ట్. బట్ ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటే తర్వాత ఈజీగా ఉంటుంది అనేసి ఇక్కడే చెప్పేస్తున్నాను. జనరల్గా ఈ డాక్యుమెంట్ మొత్తం ఒక ఆబ్జెక్ట్ అనమాట. ఆ ఆబ్జెక్ట్లో ఉండే ఒక్కొక్క స్టేట్మెంట్ మనం గెట్ చేయాలంటే డాట్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు ఈ హోల్ డాక్యుమెంట్ అనేది ఒక ఆబ్జెక్ట్ కాబట్టి ఇట్స్ ఏ డాక్యుమెంట్. దాంట్లో మనం ఏ ఎలిమెంట్ అయితే ఐడి మెసేజ్ ఉందో దాన్ని కాల్ చేయాలనుకుంటున్నాం. దానికోసం డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. గెట్ అని రాయంగానే ఇక్కడ చూడండి, ఎలిమెంట్ బై ఐడి. ఇది గెట్ అనేది స్మాల్ కేస్, ఎలిమెంట్లో ఈ అనేది క్యాప్స్, బి అనేది క్యాప్స్, ఐ అనేది క్యాప్స్. దీన్ని క్యామెల్ కేస్ అంటాము. క్యామెల్ కేస్ అంటే ఫస్ట్ వర్డ్లో ఫస్ట్ లెటర్ స్మాల్గా ఉంటుంది, సెకండ్ వర్డ్లో ఫస్ట్ లెటర్ క్యాప్స్ ఉంటుంది, థర్డ్ వర్డ్లో క్యాపిటల్ ఉంటుంది, ఫిఫ్త్ వర్డ్లో ఫస్ట్ లెటర్ క్యాప్స్ ఉంటుంది. ఇలా దీన్ని క్యామెల్ కేస్ అంటాం. ఇప్పుడు ఆ ఐడి ఏంటి? అంటే గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఏ ఎలిమెంట్ అయితే ఐడి ఈడ స్ట్రింగ్లో రాయాలి. ఇట్స్ ఏ మెసేజ్ అనమాట. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఐడి ఏంటి? మెసేజ్ అనేది ఐడి. దీని వరకు దాని మీనింగ్ ఏమొచ్చిందంటే ఇది వచ్చింటుంది, ఈ ఎలిమెంట్ వచ్చింటుంది మనకు. ఇప్పుడు ఈ ఎలిమెంట్లో ఉండే ఇక్కడ ఇన్నర్ టెక్స్ట్ని మనం చేంజ్ చేయాలనుకున్నాం. ఇన్నర్ టెక్స్ట్ని మాత్రమే చేంజ్ చేయాలనుకుంటున్నాం. ఇన్నర్ టెక్స్ట్ని మనం చేంజ్ చేయాలి అంటే డాట్ ఇన్నర్ టెక్స్ట్. గుర్తుపెట్టుకోండి, డాక్యుమెంట్ అంటే హోల్ డాక్యుమెంట్. ఆ హోల్ డాక్యుమెంట్లో ఐడిని మనం సెలెక్ట్ చేయాలి అంటే గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఇట్స్ ఏ ప్రీ డిఫైన్డ్ వర్డ్ అన్నమాట ఇవన్నీ. డాట్ ఇన్నర్ టెక్స్ట్. ఇన్నర్ టెక్స్ట్లో ఇన్నర్ అనేది క్యామల్ కేస్లో ఫస్ట్ వర్డ్ స్మాల్ కేస్ అనమాట. అదే సెకండ్ వర్డ్ టెక్స్ట్ కాబట్టి ఫస్ట్ లెటర్ టీ అనేది క్యాప్స్ రావాలి. ఎంత ప్రీ డిఫైన్డ్ వర్డ్ అనమాట, మనం రాసేది కదంతా ప్రీ డిఫైన్డ్ వర్డ్ అంతా. ఇక్కడ నేను వెల్కమ్ టు జేఎస్ కాకుండా నేను ఏది రాయాలనుకుంటున్నా అంటే ఇట్స్ ఏ ఐడి సెలెక్టర్ అని రాయాలనుకుంటున్నా. ఇట్స్ ఐడి సెలెక్టర్ అప్డేట్ అవ్వాలి. అంటే వెల్కమ్ టు జేఎస్ అనేది నాకు ఇట్స్ ఏ ఐడి సెలెక్టర్ లాగా నాకు అప్డేట్ అవ్వాలనుకుంటున్నాను. చూద్దాం అవుట్పుట్. రైట్ క్లిక్, ఓపెన్ ద లైవ్ సర్వర్. వెల్కమ్ టు జేఎస్ అప్డేట్ అవ్వలేదు, నాకు అలాగే ఉంది. ఏదైనా ఎర్రర్స్ ఉన్నాయంటే ఇన్స్పెక్ట్ చేయండి. ఇన్స్పెక్ట్ చేసి కన్సోల్కి వెళ్ళిపోండి. ఇట్స్ ఎర్రర్ వచ్చింది. ఏంటి ఆ ఎర్రర్? ఏ లైన్ దగ్గర వచ్చింది? లైన్ నెంబర్ 9 దగ్గర వచ్చింది. ఇట్స్ ఏ లైన్ నెంబర్ 9. చూస్తే లైన్ నెంబర్ 9 దగ్గర ఎర్రర్ వచ్చింది, అంటే ఈ లైన్ దగ్గర. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏమొచ్చింది? కెనాట్ సెట్ ప్రాపర్టీ ఆఫ్ నల్, అంటే సెట్ చేయలేకుందంట అది. ఇట్స్ ఏ ఇన్నర్ టెక్స్ట్ అనమాట. అంటే దీని మీనింగ్ ఏంటంటే జనరల్గా ఒకసారి మీరు ఆలోచించండి. ఇదేంటంటే డాక్యుమెంట్లో ఉండే ఐడి మెసేజ్ ఎక్కడైతే ఉందో, మన హోల్ డాక్యుమెంట్లో ఎక్కడైతే ఐడి మెసేజ్ ఉందో అక్కడ మాత్రమే ఇన్నర్ టెక్స్ట్ని చేంజ్ చేయమంటుంది. ఇక్కడ కోడ్ ఫ్లో టాప్ టు బాటమ్ వరకు వస్తుంది. ఎక్కడైతే ఈ లైన్ దగ్గర రాగానే ఇక్కడ వరకు లోడ్ అయిన డాక్యుమెంట్లో ఐడి ఏమన్నా ఉంటే దాంట్లో చేంజ్ చేయమని దాని మీనింగ్. ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అందుకు ఇది ఎగ్జిక్యూట్ అవ్వగానే ఇది ఎగ్జిక్యూట్ అయిపోద్ది మనకు. అప్పుడు ఆల్రెడీ లోడ్ అయిన డాక్యుమెంట్లో మాత్రమే అది చెక్ చేస్తుంది. లోడ్ అయిన డాక్యుమెంట్లో ఎక్కడుంది మెసేజ్? లేదు. అందుకోసమే జావా స్క్రిప్ట్ కోడ్ని ఎక్కడ రాసుకోవాలి అంటే ఎండ్ ఆఫ్ ది డాక్యుమెంట్లో రాసుకోవాలి. అప్పుడు మనకి HTML మొత్తం లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత మనకి ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి, అప్పుడు ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకుంటుంది. అందుకోసమే స్క్రిప్ట్ని బాడీ డౌన్లో పెట్టుకోవాలి. ఎందుకంటే HTML కోడ్ మొత్తం ఎగ్జిక్యూట్ అయిన తర్వాత, అంటే లోడింగ్ అయిన తర్వాత మాత్రమే JS అనేది లోడ్ అవ్వాలి. నౌ సీ దిస్ అవుట్పుట్. ఇట్స్ ఐడి సెలెక్టర్. క్లియర్? అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ మనకు
ఇట్స్ ఐడి సెలెక్టర్ అనేది నాకు ఇటాలిక్ ఫార్మేట్లో ప్రింట్ అవ్వాలనుకున్నా. ఇక్కడ ఇటాలిక్ ఫార్మేట్లో ప్రింట్ అవ్వాలనుకున్నా. ఇటాలిక్ ఫార్మేట్లో ప్రింట్ అవ్వాలనుకుంటే ఇక్కడ మనకు ఐ అనేసి ఇవ్వచ్చు. ఐ దాని లోపల మనకి రాయచ్చు. బట్ ఇక్కడ మనకు ఇన్నర్ టెక్స్ట్ అనేది ఇట్స్ ట్రీటెడ్ యాజ్ ఎ టెక్స్ట్ లాగా ట్రీట్ చేసుకుంటుంది. ఇది ఇన్నర్ టెక్స్ట్ అనేది ఇట్స్ ఎ టెక్స్ట్ అనమాట. అందుకోసం మనకి ఏమైతుందంటే ఇది ఎలాగైతే ఉందో అదేలాగా మనకి ఇక్కడ ప్రింట్ చేస్తుంది. ఓకే, బట్ ఇట్స్ ఏ ఎలిమెంట్ ఇది. బట్ మనం రాసింది ఇన్నర్ టెక్స్ట్ అని రాస్తున్నాం, అంటే ఇది టెక్స్ట్ లాగా ట్రీట్ చేసుకుంటుంది. అలాంటి కేసెస్లో మీరు ఇది ఎలిమెంట్ అనేది మనకు దీనికి తెలియాలి అంటే ఇన్ ద లైన్ ఆఫ్ ఇన్నర్ HTML, అంటే ఇక్కడ ఇన్నర్ HTML దగ్గర మనం రాయాల్సింది ఏంటంటే ఇన్నర్ టెక్స్ట్ దగ్గర మనం ఇన్నర్ HTML రాయాలి. HTML ఈజ్ ఏ క్యాప్స్ అనమాట. ఇప్పుడు ఇలాంటి కేసెస్లో మనకి ఏమవుతుందంటే ఇక్కడ మీరు ఎలిమెంట్ ఇచ్చినా ఆ ఎలిమెంట్ ఫంక్షనాలిటీ మాత్రమే అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది, ఎలిమెంట్స్ అనేది ప్రింట్ అవ్వవు. బెస్ట్ చాయిస్ ఏంటంటే ఇన్నర్ టెక్స్టే, బట్ ఇన్నర్ టెక్స్ట్ బదులు ఇన్నర్ HTML ఈజ్ ద బెస్ట్ చాయిస్ అన్నమాట. మీరు ఇది కూడా వన్ ఆఫ్ ది డిస్ప్లే పాసిబిలిటీ. ఇన్నర్ HTML ఆర్ ఇన్నర్ టెక్స్ట్, బట్ ఎక్కువగా యూజ్ చేసేది ఇన్నర్ HTML. అలర్ట్లో ప్రింట్ చేయాలంటే అలర్ట్ అనేది యూజ్ చేస్తాం. విత్ ఇన్ ది ఎలిమెంట్ లోపల డైనమిక్గా కంటెంట్ని ప్రింట్ చేయాలంటే ఇన్నర్ HTMLని యూజ్ చేస్తాము. గుర్తుపెట్టుకోండి, చాలా 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 ఇంపార్టెంట్. విత్ ఇన్ ది ఎలిమెంట్ లోపల కంటెంట్ని డైనమిక్గా ప్రింట్ చేయాలి అంటే వి యూజ్డ్ ఇన్నర్ HTML. కొందరు నేను క్వశ్చన్ అడిగినప్పుడు కొందరు ఆన్సర్ ఏం చెప్తారు తెలుసా, డిస్ప్లే పాసిబిలిటీస్ చెప్పండి అంటే అలర్ట్, ఐడి సెలెక్టర్ ఇలా చెప్తారనమాట. ఐడి సెలెక్టర్ ఈజ్ ఏ వన్ సెలెక్టర్ అంతే. ఇన్నర్ HTML ఈజ్ ఏ వన్ డిస్ప్లే పాసిబిలిటీ, అంటే ఎలిమెంట్ లోపల ఉండే కంటెంట్ని డైనమిక్గా ప్రింట్ చేయడానికి యూజ్ చేసే వన్ ఆఫ్ ది డిస్ప్లే పాసిబిలిటీ. డిస్ప్లే పాసిబిలిటీస్ అంటే ఇవి మాత్రమే చెప్పాలి. అలర్ట్ కానీ లేకపోతే విండో డాట్ అలర్ట్ కానీ చెప్పాలి, లేకపోతే ఇన్నర్ HTML చెప్పాలి. ఇది చెప్పే అవసరం లేదు, ఇన్నర్ టెక్స్ట్ చెప్పే అవసరం లేదు, ఇన్నర్ HTML ఎనఫ్. ఓకే, వై వి యూజ్ ద ఇన్నర్ HTML అంటే విత్ ఇన్ ది ఎలిమెంట్ లోపల కంటెంట్ని డైనమిక్గా ప్రింట్ చేయడానికి యూజ్ చేసేది ఇన్నర్ HTML అనమాట. ఓకే, నౌ సీ దిస్, ఇట్స్ ఏ ఐడి సెలెక్టర్. చూడండి, ఐ అనేది ఇటాలిక్ ఫార్మేట్ మనకు వచ్చింది చూడండి. క్లియర్? ఇప్పుడు ఇదే ఎలిమెంట్కి CSS యాడ్ చేయాలనుకుంటున్నాం. CSSని యాడ్ చేయాలనుకున్నాం. CSS ఏం యాడ్ చేయాలంటే ఇట్స్ ఏ టెక్స్ట్ కలర్ని యాడ్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడ ఇట్స్ ఏ ఐడి సెలెక్టర్కి రెడ్ కలర్ కావాలనుకుంటున్నాం. రెడ్ కలర్ అప్లై చేయాలంటే ఏ ప్రాపర్టీ యూజ్ చేస్తాం? రెడ్ కలర్ అప్లై చేయాలంటే టెక్స్ట్కి రెడ్ కలర్ని యాడ్ చేయాలంటే ఏ ప్రాపర్టీని యూజ్ చేస్తాం? కలర్ ప్రాపర్టీ యూజ్ చేస్తాం. కలర్ కోలన్ రెడ్ అని ఇస్తే సరిపోద్ది. బట్ ఇప్పుడు మనం ఇక్కడ జావా స్క్రిప్ట్లో రాయాలి అనేసి అనుకుంటే ఫస్ట్ దేనికి రాయాలి? ఈ H1కే రాయాలి. ఈ H1కే రాయాలనుకుంటే ఇక్కడ వరకు కామన్ సెలెక్ట్ చేయడం, document.getElementById మెసేజ్ అనేది కామన్. ఇప్పుడు దానికి CSS యాడ్ చేయాలంటే గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా ఏ ఎలిమెంట్కైనా CSSని మీరు యాడ్ చేయాలంటే ఫస్ట్ సెలెక్టర్, ఏ ఎలిమెంట్కి మనం యాడ్ చేయాలి, ఇట్స్ ఏ సెలెక్టర్ తీసుకోవాలి. ఆ సెలెక్టర్కి డాట్ స్టైల్ అనే ప్రాపర్టీ తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, బ్రాకెట్ లేదు దానికి, డాట్ స్టైల్ ఈజ్ ఏ ప్రాపర్టీ అంటాం దాన్ని. దానిలో ఉండే స్టైల్లో ఉండే కలర్ ప్రాపర్టీ, కలర్ ఈక్వల్ టు ఇట్స్ ఏ రెడ్. ఇక్కడ ఇచ్చే వాల్యూ మొత్తం ఎప్పుడు స్ట్రింగ్లోనే ఇవ్వాలి. మీరు సింగిల్ కోట్స్ ఇవ్వచ్చు, డబుల్ కోట్స్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. నా సీ దిస్ అవుట్పుట్. ఎందుకు ఇలా డైరెక్ట్గా వస్తుందంటే ఇక్కడ మనము డైరెక్ట్గా బాడీతో పాటు లోడ్ చేయాలని మనం రాస్తున్నాం. బాడీతో పాటు లోడ్ చేస్తున్నప్పుడు ఈ స్క్రిప్ట్ కూడా బాడీతో పాటు లోడ్ అయిపోద్ది. ఓకే, టుమారో వచ్చేసి ఫంక్షన్స్ గురించి చెప్తాం. ఎప్పుడైతే మనకు కావాలనో అప్పుడు అప్లై చేసుకోవడానికి ఫంక్షన్స్ యూజ్ చేస్తాం. అది టుమారో నేర్చుకుందాం మనం. నెక్స్ట్ అదేవిధంగా ఈ ఎలిమెంట్కి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలనుకున్నా. ఏదైనా సరే CSS ప్రాపర్టీ యాడ్ చేయాలంటే డాట్ స్టైల్ అనేది యాడ్ చేయాలి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలి. బ్యాక్గ్రౌండ్ కలర్ 2 words అనమాట. 2 words ఉన్నప్పుడు CSSలో రాస్తాం, బ్యాక్గ్రౌండ్ -కలర్ రాస్తాం. బట్ ఇక్కడ క్యామెల్ కేసులో రాయాలి. అంటే బ్యాక్గ్రౌండ్ కలర్, C అనేది క్యాప్స్ ఉండాలి. సి దిస్,
బ్యాక్గ్రౌండ్ కలర్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇక్కడ ఎల్లో రాస్తాను. కొద్దిగా ప్యాడింగ్ ఇవ్వాలనుకుంటున్నా. ప్యాడింగ్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కామన్. ఈడ ఎండింగ్లో సెమీకోలన్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇచ్చినా ఏం కాదు, ఇవ్వకపోయినా ఏం కాదు. బట్ ఎప్పుడు సెమీకోలన్ ఇవ్వాలి అంటే ఈ లైన్స్ అనేది సైడ్ బై సైడ్ రాసినప్పుడు మాత్రమే సెమీకోలన్ ఇవ్వాలి. ఈ లైన్స్ అన్ని సైడ్ బై సైడ్ కంటిన్యూగా రాసినప్పుడు మాత్రమే సెమీకోలన్ ఇవ్వాలి. అప్పుడు అర్థమవుతుంది. సెమీకోలన్ డివైడ్ చేసి ఓకే ఇది ఒక స్టేట్మెంట్, ఇది ఒక స్టేట్మెంట్ అనేది అర్థమవుతుంది. ఇప్పుడు లేటెస్ట్గా మీకు ఉండేది ఏంటంటే లైన్ బై లైన్ ఇస్తే అది స్టేట్మెంట్ అనమాట. మనకి సెమీకోలన్ ఇచ్చే అవసరం లేదు. లైన్ బై లైన్ ఇచ్చుకుంటే ఇట్స్ ఏ సెమీకోలన్, అంటే ఇట్స్ ఏ వన్ స్టేట్మెంట్ అనమాట. ప్యాడింగ్ ఈక్వల్ టు ఒక 30 పిక్సెల్. ఇక్కడ రాసే వాల్యూ ఎప్పుడు డబుల్ కోట్స్లోనే ఉండాలి మనకు. ఇది టెక్స్ట్ అనేది సెంటర్ లెక్ కావాలి. సెంటర్ లెక్ కావాలనుకుంటే సేమ్ ఇక్కడ వరకు సెలెక్టర్ కామన్, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి మెసేజ్ డాట్ స్టైల్ వరకు కామన్, డాట్ స్టైల్ డాట్ టెక్స్ట్ అలైన్ అనేది 2 words, ఏ అనేది క్యాప్స్ ఉండాలి, ఈక్వల్ టు సెంటర్. సీ దిస్. అదేవిధంగా చుట్టూ ఒక బార్డర్ కావాలనుకుంటే ఇక్కడ వరకు కామన్, డాట్ బార్డర్ ఈక్వల్ టు ఇక్కడ స్ట్రింగ్లో డైరెక్ట్గా రాయొచ్చు 5 పిక్సెల్ స్పేస్ సాలిడ్ స్పేస్ రెడ్. డైనమిక్గా హెచ్టిఎంఎల్ కంటెంట్ని చేంజ్ చేసాం, డైనమిక్గా సిఎస్ఎస్ని కూడా చేంజ్ చేసాం. దీన్నే డామ్ మ్యానిపులేషన్ అంటాం. ఓకే, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. మన డాక్యుమెంట్లో ఉండే కంటెంట్ని కానీ స్టైల్ని కానీ డైనమిక్గా అప్లై చేయడం. క్లియర్? సేమ్ ఇదే విధంగా మీరు రేపటికి టాస్క్ పేరాగ్రాఫ్కి ఒక ఐడి తీసుకోండి. ఈ పేరాగ్రాఫ్కి టెక్స్ట్ కలర్ అప్లై చేయండి, బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయండి, ఫాంట్ ఫ్యామిలీ కూడా అప్లై చేయండి. ఫాంట్ ఫ్యామిలీ కూడా డైనమిక్గా అప్లై చేయాలి, బార్డర్ కూడా అప్లై చేయాలి. మీకు నచ్చిన ప్రాపర్టీస్ అన్ని అప్లై చేయండి పేరాగ్రాఫ్ మీద. ఓకేనా? క్లియర్ దిస్? ఏం డౌట్ ఉంది ఇక్కడ? నెక్స్ట్ మనకు డిస్ప్లే పాసిబిలిటీస్లో ఇంకా కొన్ని ఉన్నాయి. దాంట్లో కన్సోల్ డాట్ లాగ్ చాలా 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 ఇంపార్టెంట్ ఉన్నాయి. నెక్స్ట్ డాక్యుమెంట్ డాట్ రైట్. ఈ డాక్యుమెంట్ రైట్ని స్కిప్ అసలు ఇది యూజ్ చేయకూడదు. మనకి ఎక్కువగా యూజ్ చేసేది మనకు ఈ 3నే అనమాట. ఎందుకు ఈ డాక్యుమెంట్ రైట్ యూజ్ చేయరనేది నెక్స్ట్ క్లాస్లో మీకు అర్థమవుతుంది. బట్ ఇవి ఎలా ఉంటాయి ఏంటి అనేది చూద్దాం. కన్సోల్ డాట్ లాగ్ అనేది ఏంటంటే కన్సోల్లో ఏదైనా సరే రిజల్ట్ని ప్రింట్ చేయడానికి కన్సోల్ డాట్ లాగ్ని యూజ్ చేస్తాం. ఇక్కడ నేను కంటిన్యూగా ఇక్కడే రాస్తున్నా. కన్సోల్ డాట్ లాగ్లో ఏదైనా స్ట్రింగ్ రాయాలంటే సింగిల్ కోట్స్ కానీ డబుల్ కోట్స్ కానీ రాయాలి. ఐఆమ్ కన్సోల్డ్ రిజల్ట్. అదేవిధంగా కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్, ఇక్కడ నేను ఎడిషన్ చేయాలనుకున్నా 40 + 60 మల్టిప్లికేషన్ చేసి ఇలా రాశాను. ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్లో ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ కన్సోల్డ్ రిజల్ట్ అని పెట్టాను. అండ్ కన్సోల్ డాట్ లాగ్ 40 + 60 అని పెట్టాను. ఈ రెండు ఎక్కడ ప్రింట్ అవుతాయంటే మనకు కన్సోల్లోనే ప్రింట్ అవుతాయి. కన్సోల్ డాట్ లాగ్ అనేది ఏంటంటే ఇన్స్పెక్ట్ చేసి కన్సోల్లోకి వెళ్తే ఇట్స్ ఏ కన్సోల్ పార్ట్. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ కన్సోల్ రిజల్ట్ అండ్ 100. ఇలా మనకు కన్సోల్ డాట్ లాగ్ ఇచ్చాము అంటే ఈ రిజల్ట్ ఎక్కడ ప్రింట్ అవుతుంది అంటే విత్ ఇన్ ది కన్సోల్లోనే ప్రింట్ అవుతుంది. ఓకే, ఇది కూడా వన్ ఆఫ్ ది డిస్ప్లే పాసిబిలిటీ. అంటే కన్సోల్లో ప్రింట్ చేసుకోవడం, అలర్ట్లో ప్రింట్ చేయడం, హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ లోపల ప్రింట్ చేయడం అండ్ కన్సోల్లో ప్రింట్ చేయడం. అండ్ అదేవిధంగా డాక్యుమెంట్ రైట్ అనమాట. డాక్యుమెంట్ రైట్, ఈ డాక్యుమెంట్ రైట్ అనేది ఏంటంటే స్ట్రింగ్ లాగ్ కావాలంటే స్ట్రింగ్ లాగ్ ఇవ్వచ్చు, ఎలిమెంట్ లాగ్ అంటే ఎలిమెంట్ లాగే అని ఇవ్వచ్చు. ఇప్పుడు స్ట్రింగ్ లాగ్ నేను ఏమి ఇస్తున్నా అంటే సో ఐఆమ్ డాక్యుమెంట్ రైట్ అనేసి ఇస్తున్నాను. ఈ డాక్యుమెంట్ రైట్ అనేది ఏం చేస్తుందంటే విత్ ఇన్ ది హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ డైరెక్ట్గా ప్రింట్ అయిపోద్ది. ఇది ఎప్పుడు ప్రింట్ అవుతుంది? ఫస్ట్ హెచ్టిఎంఎల్ ఇదంతా లోడ్ అవుతుంది, దీని తర్వాత స్క్రిప్ట్ లోడ్ అవుతుంది, రైట్? అందుకోసం మనకి ఇదంతా లోడ్ అయిన తర్వాత ఇది ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతుందో ఆ ప్లేస్లో ప్రింట్ అయిపోద్ది. సీ దిస్, ఐఆమ్ డాక్యుమెంట్ రైట్.
ఇదే మనము ఒక ఎలిమెంట్ లాగా కూడా ప్రింట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎలిమెంట్ ఓపెన్ ట్యాగ్ ఇస్తున్నా, ఎలిమెంట్ క్లోజింగ్ ట్యాగ్ ఇస్తున్నా. ఇలా ఎలిమెంట్లో మనం ఇస్తే ఏమవుతుందంటే ఈ ఎలిమెంట్ యొక్క అవుట్పుట్ అనేది డైరెక్ట్గా ప్రింట్ అవుతుంది. ఎలిమెంట్ ప్రింట్ అవుతుంది, ఎలిమెంట్ యొక్క ఫంక్షనాలిటీ ప్రింట్ అవుతుంది. బట్ దీన్ని అసలు యూజ్ చేయొద్దండి, చాలా కన్ఫ్యూజన్ అనమాట ఇది. ఎందుకు అది కూడా నేను చెప్తాను నెక్స్ట్ క్లాస్లో, మీకు అర్థమవుతుంది అనమాట ఎందుకు రాయకూడదు అనేది. ఓకే, క్లియర్ దిస్. ఇవాళ నేర్చుకున్న కాన్సెప్ట్లో డామ్ మ్యానిపులేషన్, HTML కంటెంట్ అండ్ స్టైల్ అప్లై చేసాం, అండ్ ఐడి సెలెక్టర్ గురించి నేర్చుకున్నాం. ఇవన్నీ నేర్చుకున్నాం. బట్ ఇవన్నీ మనకు వేరియబుల్స్, డేటా టైప్స్, అరేస్, ఆబ్జెక్ట్స్ తర్వాత మాత్రమే ఇవి మీకు అర్థమవుతాయి. అంతవరకు మీకు అర్థం కావన్నమాట. ఓకే, అంతవరకు మనకు వద్దు ఇవి, మళ్ళీ తర్వాత మనం నేర్చుకున్నాం. అంతవరకు మీరు ఐడి సెలెక్టర్ని ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మొత్తం ఫస్ట్ వీడియోని మొత్తం తరోగా వినండి. తరోగా ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మాత్రమే, అంటే తరోగా విన్న తర్వాత మాత్రమే ప్రాక్టీస్ చేయండి. మీకు చెప్పినట్టు ఈ పారాగ్రాఫ్కి ఏదైనా సరే స్టైల్స్ని అప్లై చేయండి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేద్దామంటే బేసిక్ ఫంక్షన్ గురించి మనం మాట్లాడుకుందాం. బేసిక్ ఫంక్షన్ అండ్ అట్రిబ్యూట్స్ డైనమిక్ ఎలా ప్రింట్ చేస్తాం. డామ్ మ్యానిపులేషన్ ఆల్రెడీ అయిపోయింది, ఇది చెప్పేసాం. బేసిక్ ఫంక్షన్ గురించి చెప్పేసుకొని ఏదైనా బటన్ క్లిక్ చేసినప్పుడు ఎలా అప్లై చేస్తాం తెలుసుకోండి. క్లియర్? ఇంకా 20 minutes ఉంది, చెప్పుకుందాం. నేను చెప్పేద్దాంలేండి ఇది కూడా. ఓకే, మళ్ళీ ఎందుకు, ఇది చెప్పేసుకుందాం. అసలు ఫంక్షన్ అంటే ఏంటి? జనరల్గా ఫంక్షన్ అంటే ఏంటంటే ఇట్స్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూషన్ అనమాట. అంటే ఫంక్షన్కి మనకు 2 వాల్యూస్ ఉంటాయి. ఒకటి కాల్డ్ ఫంక్షన్, ఇంకోటి కాలింగ్ ఫంక్షన్. కాలింగ్ ఫంక్షన్. ఫస్ట్ మనం ఫంక్షన్ని డిక్లేర్ చేసుకోవాలి. ఫంక్షన్ని డిక్లేర్ చేసుకోవాలంటే యూజింగ్ ఫంక్షన్ కీవర్డ్. ఓకే, వీటికి ఏదైనా సరే ఒక మీనింగ్ఫుల్గా మీకు కావాలనుకుంటే W3 Schoolsకి వెళ్ళిపోండి, జావాస్క్రిప్ట్కి వెళ్ళిపోండి. దీంట్లో మీకు ఫంక్షన్స్ అనేసి ఉంటుంది. ఫంక్షన్స్ ఇది ఏ జావాస్క్రిప్ట్ ఫంక్షన్ ఈజ్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ డిజైన్ టు పర్ఫామ్ ఏ పర్టికులర్ టాస్క్. ఏదైనా సరే ఒక టాస్క్ ఏదైనా సరే ఒకేసారి జరగాలనుకున్నప్పుడు ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఒకేసారి ఒక టాస్క్ చేస్తున్నాము అంటే ఇట్స్ ఏ ఫంక్షన్ లాగా మనం క్రియేట్ చేసుకుంటాం. ఏ జావాస్క్రిప్ట్ ఫంక్షన్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ వెన్ సంథింగ్ ఇన్వోక్స్ ఇట్స్ కాల్స్ ఇట్. అంటే ఫంక్షన్కి కాలింగ్ ఫంక్షన్ ఉంటుంది, కాల్డ్ ఫంక్షన్ ఉంటుంది. కాల్డ్ ఫంక్షన్ అనేది డిక్లేర్ చేయడం, కాల్డ్ ఫంక్షన్ దాన్ని కాలింగ్ చేయడం, అంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ చేసే కాలింగ్ ఫంక్షన్. సో దాన్ని ప్రాక్టికల్గా రాసినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. నౌ ఇక్కడ ఇదంతా మొత్తం కాపీ పేస్ట్ చేస్తున్నా. ఫైన్, ఇట్స్ ఏ బేసిక్ ఫంక్షన్, బేసిక్ ఫన్ అంటున్నా .html. ఈజీగా అయిపోద్ది. ఇప్పుడు ఇవన్నీ కొంచెం పక్కన పెట్టేస్తున్నా. ఇక్కడ మనము ఆన్ క్లిక్ లోపల అలర్ట్ అనేది మెథడ్, ఇది ఇట్స్ ఏ మెథడ్, ఇది కూడా మెథడే. ఈ రెండు కూడా తీయేస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ మనం ఫంక్షన్ని కాల్ చేయాలనుకుంటున్నాం. ఫంక్షన్ అనే కీవర్డ్, అంటే ఫంక్షన్ని డిక్లేర్ చేయాలంటే ఫంక్షన్ కీవర్డ్ స్పేస్ ఇట్స్ ఏ ఫంక్షన్ నేమ్ రాయాలి. ఫంక్షన్ నేమ్ అనేది మన యూజర్ డిఫైన్ నేమ్ అనమాట. మనకు నచ్చినట్టు మనం రాసుకోవచ్చు. బట్ ఇక్కడ ఫంక్షన్ నేమ్ డిక్లేర్ చేసే ముందు ఆల్రెడీ ప్రీ డిఫైన్ కీవర్డ్స్ డిక్లేర్ చేయొద్దండి. ప్రీ డిఫైన్ కీవర్డ్స్ అంటే అలర్ట్ అనేది ఒక డిఫైన్ వర్డ్ అనమాట. అలర్ట్ అనేది, కన్సోల్ అనేది ఒక డిఫైన్ వర్డ్. ఇలాంటి వర్డ్స్తో మనం క్రియేట్ చేయకూడదు. అంటే జావా స్క్రిప్ట్ కీవర్డ్స్తో మనం ఫంక్షన్ నేమ్స్ని క్రియేట్ చేయకూడదు. అండ్ ఫంక్షన్ నేమ్ ఎప్పుడైనా సరే న్యూమరిక్స్తో స్టార్ట్ చేయకూడదు. ఇవన్నీ మన యూజర్ డిఫైన్ లాగే ఇవ్వండి. ఇప్పుడు నేను fun1 అనేసి ఇస్తున్నా. నా ఓన్ డిఫైన్ ఫంక్షన్ నేమ్ ఇది, ఫాలోడ్ బై ద బ్రాకెట్స్ అండ్ ఫ్లవర్ బ్రాకెట్. ఇది కాల్డ్ ఫంక్షన్ అంటాము. కాల్డ్ ఫంక్షన్, దీనికి డబుల్ స్లాష్ ఇస్తాను. కాల్డ్ ఫంక్షన్. ఇప్పుడు ఈ ఫంక్షన్లో నేను ఏం రాస్తున్నా అంటే అలర్ట్ అని రాస్తాను. అలర్ట్ ఫంక్షన్ కాల్డ్ అని రాస్తున్నాను. అవుట్పుట్కి వెళ్దాం.
ఏం అవుట్పుట్ రాలేదు నాకు, ఏం అవుట్పుట్ రాలేదు. ఎందుకు రాలేదంటే ఎప్పుడైనా సరే ఒక ఫంక్షన్ని డిక్లేర్ చేస్తే దాన్ని కంపల్సరీ కాలింగ్ చేయాలి, దాన్ని కాలింగ్ చేస్తేనే వస్తుంది, లేకపోతే రాదు. ఇప్పుడు దీన్ని కాలింగ్ చేయాలంటే ఫంక్షన్ నేమ్తోనే కాల్ చేస్తాం. ఇప్పుడు ఈ ఫంక్షన్ నేమ్ ఏంటి? fun1, సేమ్ fun1 బ్రాకెట్స్ ఇచ్చేసి స్టార్ట్. ఇది ఎప్పుడు కాల్ చేస్తున్నా? ఈ స్క్రిప్ట్ లోడ్ అయ్యే దాంతో పాటు ఇది లోడ్ అయిపోద్ది, స్క్రిప్ట్ లోడ్ అయ్యే దాంతో పాటు ఇది లోడ్ అవుతుంది. నౌ సీ దిస్ ఫంక్షన్ కాల్డ్. ఇప్పుడు ఇదే రిజల్ట్లో నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఉన్న మనం రాసినాం కదా అన్ని, ఈ అన్నిటిని కాపీ చేసి వీటిని మాత్రం కాపీ చేసి ఈ బేసిక్ ఫంక్షన్ లోపల ఇక్కడ రాయేస్తున్నా. సిరీస్ అర్థం చేసుకోండి. ఈ స్టేట్మెంట్స్ అన్నీ ఈ ఫంక్షన్ లోపల రాయేసాను. ఈ ఎగ్జిక్యూషన్ ఎప్పుడవుతుంది? స్క్రిప్ట్ లోడ్ అవ్వగానే అయిపోతుంది. fun1 నా సిరీస్ డైరెక్ట్గా అయిపోతుంది. బట్ నాకు అలా వద్దు, ఇది తీసేస్తున్నా చూడండి. ఇది తీసేయగానే మనకి ఏమవుతుంది? అది కాల్ చేయదు, తీసేనే కాల్ చేయదు. ఇది రాసినప్పుడే మనకు కాలింగ్ చేస్తుంది. ఇది రాసినప్పుడే దీన్ని ఏమంటారంటే కాలింగ్ ఫంక్షన్ అంటాము. కాలింగ్ ఫంక్షన్. దీన్ని ఫంక్షన్ ఎందుకు అంటున్నాం? ఫంక్షన్ అనే కీవర్డ్తో మనం డిక్లేర్ చేసిన దాన్ని ఫంక్షన్ అంటాం. ఓకే, ఇప్పుడు మన ఫంక్షన్ అనే కీవర్డ్తో డిక్లేర్ చేయకుండా డైరెక్ట్గా దీన్ని రాస్తే దాన్ని మెథడ్ అంటాం. ఇప్పుడు ఇక్కడ ఈ ఫంక్షన్ని మనం కాలింగ్ చేయాలి. ఎప్పుడు చేయాలి? ఎప్పుడైతే ఈ బటన్ని క్లిక్ చేస్తామో, క్లిక్ మీ అనే బటన్ నేను క్లిక్ చేస్తాను, అప్పుడు మాత్రమే నాకు కాల్ అవ్వాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి? ఆ ఫంక్షన్ నేమ్ని డైరెక్ట్గా తీసేసుకొని ఈ ఆన్ క్లిక్లో ఇచ్చేయాలి, అంతే. దట్స్ ఇట్. నౌ సీ దిస్ అవుట్పుట్. ఎప్పుడైతే ఈ బటన్ నేను క్లిక్ చేస్తానో అప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. కాల్డ్ ఫంక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే కాలింగ్ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు. కాలింగ్ ఫంక్షన్ని కాలింగ్ ఎప్పుడు చేస్తున్నా? ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు కాలింగ్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నా. కాలింగ్ ఫంక్షన్ని కాల్ చేయగానే కాల్డ్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కాల్డ్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వగానే దాంట్లో ఉండే నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్ని ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇప్పుడు అదే కదా మనం జరిగింది. ఇప్పుడు అదే విధంగా నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఆల్ స్టైల్స్ అనేసి అంటున్నా, ఆల్ స్టైల్స్. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే బటన్ సపరేట్ తీసుకొని బటన్లో నేను రెడ్, గ్రీన్, బ్లూ ఇలా ఇవ్వాలనుకుంటున్నాను. ఎప్పుడైతే ఈ రెడ్ బటన్ని నేను క్లిక్ చేస్తానో నేను క్లిక్ చేస్తానో నాకు ఆ H1 బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ కావాలనుకుంటున్నాను. ఇక్కడ గ్రీన్ ఎప్పుడైతే క్లిక్ చేస్తానో బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ అవ్వాలనుకుంటున్నాను. సిరీస్ ఇప్పుడు జనరల్గా ఇలాగ ఉంటుంది. సో బ్లూ ప్రైమరీ. అబ్జర్వ్ చేయండి, రెడ్ అని క్లిక్ చేయగానే దీని బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అవ్వాలి, గ్రీన్ అని క్లిక్ చేయగానే బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ అవ్వాలి, బ్లూ అని క్లిక్ చేయగానే బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ అవ్వాలి, ఆల్ అని క్లిక్ చేయగానే అన్ని స్టైల్స్ వచ్చేయాలి. క్లియర్? ఇప్పుడు నేను రెడ్ క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అవ్వాలి, గ్రీన్ క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ అవ్వాలి, బ్లూ క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ అవ్వాలి. దాంతోపాటు నేను ఏం చేస్తున్నా అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అయితే టెక్స్ట్ కలర్ వైట్ అవ్వాలి, అదే గ్రీన్ అయితే బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ అయితే టెక్స్ట్ కలర్ వైట్ అవ్వాలి, బ్లూ అని క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ అయితే టెక్స్ట్ కలర్ వైట్ కావాలి. ఇలా కావాలనుకుంటున్నా. ఇప్పుడు ఏదైనా సరే ఒక బటన్ని క్లిక్ చేసినప్పుడు ఇలాంటి యాక్షన్ జరగాలి అంటే ప్రతి బటన్కి సపరేట్ ఫంక్షన్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ప్రతి ఒక్కదానికి సపరేట్ ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నా. దాన్ని క్లిక్ చేసినప్పుడు ఆన్ క్లిక్ ఈక్వల్ టు రెడ్ అనే ఫంక్షన్ స్మాల్ కేస్ రాయండి, అన్ని స్మాలే రాసుకోండి. ఓకే, క్యాపిటల్ రాస్తే మళ్ళీ క్యామల్ కేస్ అయిపోద్ది అదంతా. ఇప్పుడు రెడ్, గ్రీన్, బ్లూ, రెడ్, గ్రీన్, బ్లూ అనేసి 3 ఫంక్షన్ తీసుకున్నా. ఈ ఫంక్షన్ డిక్లేర్ చేయాలి. మనం డిక్లేర్ చేయాలంటే ఫంక్షన్ రెడ్ ఇది. నెక్స్ట్ అదేవిధంగా ఫంక్షన్ గ్రీన్ అక్కడ ఎలాగైతే ఇచ్చామో అలాగే కాల్ చేయాలి. అదేవిధంగా ఫంక్షన్ బ్లూ. ఇప్పుడు నేను ఈ రెడ్ని క్లిక్ చేసినప్పుడు ఇది కాల్ అవుతుంది లేదా చెక్ చేయాలంటే అలర్ట్ ఇచ్చేసుకోండి, మీకు ఒక క్లారిఫికేషన్ వస్తుంది. అలర్ట్లో మనం రెడ్ అనేసి ఇస్తున్నాం అంటే మీకు తెలియడానికి, అంటే రెడ్ బటన్నే క్లిక్ చేస్తున్నారా, బ్లూ బటన్నే క్లిక్ చేస్తున్నారా,
గ్రీన్ బటన్ని క్లిక్ చేస్తున్నా అని తెలియడానికి. గ్రీన్, బ్లూ. నౌ సీ దిస్ అవుట్పుట్. రెడ్ని క్లిక్ చేస్తున్నా, చూడండి రెడ్ అలర్ట్ వచ్చింది. యా, పర్ఫెక్ట్. గ్రీన్ క్లిక్ చేస్తున్నా, గ్రీన్, పర్ఫెక్ట్. బ్లూ క్లిక్ చేస్తున్నా, బ్లూ, పర్ఫెక్ట్. ఇప్పుడు మనం ఏం చేయాలి, వీటి యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్, టెక్స్ట్ కలర్ ఈ రెండింటినే కాపీ చేస్తాను, ఈ రెండింటినే పేస్ట్ చేస్తాను. దీన్ని కామెంట్ పెట్టేసుకోండి. అలర్ట్స్ అనేది మీకు వర్క్ అవుతున్నా లేదా చెక్ చేసుకోవడానికి మాత్రమే ఈ అలర్ట్. ఫస్ట్ మీకు వర్క్ అవ్వలేదు అంటే ఫస్ట్ ఈ అలర్ట్ చెక్ చేసి చూడండి, దానికి కాల్ చేస్తున్నా లేదా తెలుస్తుంది. ఇప్పుడు మనకేం కావాలి, కలర్ వచ్చేసి వైట్ అవ్వాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అవ్వాలి. సేమ్ అదే విధంగా మనకి గ్రీన్ క్లిక్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ అవ్వాలి, టెక్స్ట్ కలర్ వైట్ అవ్వాలి. అదేవిధంగా బ్లూ క్లిక్ చేసినప్పుడు వైట్ అవ్వాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ అవ్వాలి. సీ దిస్ అవుట్పుట్. బ్లూని క్లిక్ చేస్తున్నా, చూడండి బ్లూ అయింది, వైట్ అయింది. గ్రీన్ క్లిక్ చేస్తున్నా, గ్రీన్, వైట్. అదే రెడ్ క్లిక్ చేస్తున్నా, రెడ్, వైట్. అదే ఆల్ స్టైల్స్. గ్రీన్ క్లిక్ చేస్తున్నా, గ్రీన్, వైట్. బ్లూ క్లిక్ చేస్తున్నా, బ్లూ, వైట్. రెడ్ క్లిక్ చేస్తున్నా, రెడ్, వైట్. దీన్నే డైనమిక్ నేచర్ అంటాం. డైనమిక్గా రెడ్ని అప్లై చేస్తున్నాం, టెక్స్ట్ని అప్లై చేస్తున్నాం, కలర్ని అప్లై చేస్తున్నాం, ఇంకా డిఫరెంట్ ప్రాపర్టీస్ని అప్లై చేస్తున్నాం. జావాస్క్రిప్ట్ ఈజ్ ఏ డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. క్లియర్ దిస్? ఇప్పుడు మీరు ఇదే స్టైల్స్ పారాగ్రాఫ్ మీద కూడా మీరు అప్లై చేయండి. ఇప్పుడు నేను ఎలాగైతే అప్లై చేశానో ఇంకా డిఫరెంట్ ప్రాపర్టీస్ మీరు అప్లై చేయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఒక బటన్ తీసుకుందాం. ఇంకొకటి ఒక ఎగ్జాంపుల్ కోసం మీకు చూపిస్తున్నా. హైడ్ H1 అంటున్నా, హైడ్ H1. షో H1. ఇక్కడ మనకు హైడ్ అనేది ఏంటంటే సమ్ టైమ్ ప్రీ డిఫైన్డ్ కీవర్డ్ అవుతుంది, జావాస్క్రిప్ట్ కీవర్డ్. అందుకోసం హైడ్ అని రాస్తే కొన్నిసార్లు ప్రాబ్లం అవుతుంది, అందుకు హైడ్ 1 పెట్టుకుంటున్నాం. అదేవిధంగా షో 1 అని పెట్టుకుంటున్నాం. ఇప్పుడు హైడ్ 1 షో 1 అనే ఫంక్షన్ మనం క్రియేట్ చేయాలి. సో అలా క్రియేట్ చేయాలంటే ఫంక్షన్ కీవర్డ్ హైడ్ 1, ఇట్స్ ఏ 1 ఫంక్షన్. అదేవిధంగా షో 1, హైడ్ 1, షో 1. దేన్ని మనం హైడ్ చేయాల్సింది, H1 హైడ్ చేయాలి కాబట్టి ఫస్ట్ H1ని మనం సెలెక్ట్ చేయాలి. H1 మనం సెలెక్ట్ చేయాలంటే మెసేజ్తో document.getElementById మెసేజ్ ఇది వరకు. డాట్ స్టైల్, డాట్ ఎలిమెంట్ని హైడ్ చేయాలంటే వి యూజ్ డిస్ప్లే ప్రాపర్టీ. డిస్ప్లే ఈక్వల్ టు ఏ వాల్యూ కావాలి, నన్ అవ్వాలి. ఇప్పుడు మళ్ళీ కనిపించాలి, డిస్ప్లే నన్ ఇచ్చాం, మళ్ళీ ఆ ఎలిమెంట్ మళ్ళీ కనిపించాలి షో అని క్లిక్ చేసినప్పుడు. అప్పుడు ఏం కావాలి, బ్లాక్ అవ్వాలి. డిస్ప్లే నన్, డిస్ప్లే బ్లాక్. నౌ సీ దిస్, హైడ్ అయిపోయింది, షో అవుతుంది, హైడ్, షో, హైడ్, షో. సీ దిస్ ఆల్ స్టైల్స్, హైడ్, షో, హైడ్, షో. క్లియర్? ఇలా మనం సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని అప్లై చేస్తున్నాం. సిఎస్ఎస్ ప్రాపర్టీస్ మీకు తెలియందే ఇవన్నీ మీరు అప్లై చేయలేరు, అందుకే సిఎస్ఎస్ కంపల్సరీ రావాలి. ఇదంతా HTML మనం రాయాలంటే HTML మీకు రావాలి. అందుకే బేసిక్ రిక్వైర్మెంట్ స్కిల్స్ ఏంటంటే HTML, CSS వస్తే జావాస్క్రిప్ట్ ఈజీ. సో ఇక్కడ వరకు జరిగేంత వరకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెగ్లెక్ట్ చేయొద్దండి, బాగా నీట్గా ప్రాక్టీస్ చేయండి. ఏ డౌట్ వచ్చినా నాకు పిక్ తీయండి, మీకు ఎక్కడ డౌట్ వచ్చింది, ఎందుకు ఏది అప్లై అవ్వలేదంటే పిక్ తీసి నాకు పంపించారంటే నేను సాల్వ్ చేస్తాను మీకు. బట్ మ్యాక్సిమం ఎర్రర్స్ అయితే వస్తాయి మీకు, స్టార్టింగ్ కాబట్టి మ్యాక్సిమం ఎర్రర్స్ వస్తాయి. వాటన్నిటిని సాల్వ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ పేషెన్స్గా మీరు అప్లై చేస్తూ ఉండాలి ప్రతిదీ. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఫర్ టుడే క్లాస్.